ధర్మ మార్గం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎడ్లపల్లి అమర్నాథ్. ఈరోజు మనం భాస్కర్ రాజు గారితో ఉన్నాము. మన హిందువుల్లో ఋగ్వేదం గురించి, వేదాల గురించి అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా ఋగ్వేదం ప్రతిపాదిస్తున్నటువంటి పరమాత్మ ఎవరు, అందులో ఉన్న దేవతల యొక్క కాన్సెప్ట్ ఏంటి, అలాగే ఇంద్రుడు, విష్ణువు, రుద్రుడు వీళ్ళ గురించి ఋగ్వేదం ఏమని చెప్పింది, ఇలాంటి అనేక విషయాలతో ఈరోజు మనం భాస్కర్ రాజు గారిని కొన్ని అమూల్యమైనటువంటి ప్రశ్నలు అడిగి వారి ద్వారా విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. మనకి హైందవ సమాజం నుంచి గడిచిన అనేక సంవత్సరాలుగా అనేక ప్రశ్నలు ఉన్నాయండి. వాటిలో మరీ ముఖ్యంగా అసలు వేదాల్లో ఏముంది, ఎందుకు అనంటే వేదాలు అనేవి మనకి అత్యంత పురాతనమైనటువంటి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సాహిత్యం ఏదైనా ఉంది అని అంటే అది వైదిక సాహిత్యమే. ఆ వైదిక గ్రంథాల్లో ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వేదాలు ఏమని ప్రతిపాదిస్తున్నాయి, అలాంటి అనేక విషయాలు ఈరోజు మనం భాస్కర్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్ రాజు గారు. నమస్తే అమర్నాథ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఋగ్వేదం ప్రకారం అసలు పరమాత్మ ఎవరండి? ఓకే, అయితే మనం ఋగ్వేదానికి వెళ్ళే ముందు సనాతన ధర్మంలో చెప్పబడిన సిద్ధాంతం ఏంటి అనేది చూద్దాం. మనకు ఆల్రెడీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి. సో ఈ గ్రంథాలు ఎలా అంటే ఒక హైరార్కీ సిస్టంలో ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఎవరు చెప్పినా వేదం అంటారు. వేదం తర్వాత వేదాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన అరణ్యకారు, బ్రాహ్మణాలు, దీనికి సంబంధించిన ఉపనిషత్తులు అంటే వేదాంతము అంటాం కదా. సో ఈ 4 అనేవి వేదానికి సంబంధించిన భాగాలు. దీంట్లో ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే ఆర్య సమాజ్ వాళ్ళు ఏం చెప్తారు, కేవలం సంహిత భాగము అంటే మంత్ర భాగము మాత్రమే వేదము, మిగతావి వేదాలు కావు అంటారు. సో ఈ కాంట్రవర్సీ ఉంది. బట్ జనరల్గా నేను పండితులతో మాట్లాడినప్పుడు, నేను స్టడీ చేసినప్పుడు నాకు అర్థం ఏంటంటే అన్నీ కలిస్తేనే వేదం అవుతుంది. అంటే 4 సంహిత భాగము, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఈ 4 కలిస్తే వేదం. సో ఈ వేదంలో దేని గురించి చెప్పబడింది అంటే పరమాత్మ తత్వం గురించి చెప్పబడుతుంది. సో మీరు ఎప్పుడు వేదమంత్రం చూసినా, అంటే ఇప్పుడు నేను అనువాదం చేసిన దాన్ని చూసినా మీకు ఫస్ట్ ఋషి ఎవరు ఆ మంత్రాన్ని ఇచ్చిండ్రు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఋషికి ఈ మంత్రానికి కొంచెం సంబంధం ఉంది. బట్ అదర్వైజ్ ఇంకో మాట కూడా మనం చెప్తుంటాం, లేదండి బ్రహ్మగారే మొత్తం వేదం ఇచ్చారని. సో బ్రహ్మగారు వేదాన్ని సంకలనం చేశారు. సో దీనికి ఉదాహరణ ఎక్కడుంది? అసలు వేదంలో ఈ ఋషి చెప్పాడు అని ఉంటుంది, కానీ ఈయననే దానికి ఆథర్ అనే మాట ఎక్కడ లేదు. మీకు కూడా అది ఐడియా ఉంది. సో ఇప్పుడు బ్రహ్మగారు ఇచ్చారు, బ్రహ్మగారు వేదాన్ని సంకలనం చేశారు అని ఎక్కడుందంటే ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది పురాణాలలో ఉంది, వేదంలో లేదు. సో మత్స్యపురాణం తీసుకుంటే మత్స్యపురాణంలో వేదం ఎట్లా ఉంటుందంటే బ్రహ్మగారు సృష్టి జరగక ముందు వేదాన్ని 6 వేదాంగాలని, పురాణాలని, ఇతిహాసాలని మొత్తం సంకలనం చేశారు. రాశారని కాదు, సంకలనం చేశారు. అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వేదానికి వద్దాం. వేదానికి వస్తే ఎలా ఉంటుంది అంటే ఋషి, ఏ ఋషి మనకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాడు, ఫస్ట్ భాగం. నెక్స్ట్ దేవత ఎవరు, నెక్స్ట్ ఇది ఏ ఛందస్సులో ఉంది, ఏ స్వరంలో ఉంది. ఈ 4 భాగాల్ని మనం అర్థం చేసుకుంటే మనకు ఈ మంత్రం దేనికి సంబంధించింది అనేది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఋగ్వేదంలో చాలా క్లారిటీగా ఏమిటంటే ఈ 4 ఉంటాయి. అలాగే శుక్ల యజుర్వేదానికి వెళ్ళినప్పుడు ఈ 4 కూడా మనకు కనపడతాయి. కానీ వేరే మనం వేదాలకు వెళ్తే క్రమంగా దేవత గురించి చెప్తారు, కానీ ఏ ఋషియో క్లారిటీ కొంచెం ఉండదు. ఛందస్సు, ఈ స్వరము, ఇవన్నీ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అథర్వణ వేదానికి వస్తే నాకు తెలిసి ఇంకా క్లారిటీ అనేది ఉండదు. సో ఋగ్వేదంలో మాత్రమే ఈ 4 భాగాలు కనిపిస్తాయి. సో మనం ఎప్పుడైతే దేవత అని తీసుకుంటామో అది దేవతా శక్తి అంతే. అంటే పరమాత్మ గురించి ఎప్పుడు కూడా డిస్క్రైబ్ చేయట్లేదు ఋగ్వేదం. సో మీరు అన్నారు కదా పరమాత్మ ఎవరు, ఋగ్వేద సంహిత ప్రకారం పరమాత్మ ఎవరు, ఋగ్వేద సంహిత ప్రకారం. సో అలాంటి క్లారిటీ మనకు ఉండదు. కేవలం దేవత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని, వాయు, ఇవంతా దేవతా శక్తులు. అయితే ఋగ్వేదంలో కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మకి సంబంధించిన అంగాలు, భాగాలు ఈ దేవతలంతా.
సో దాంట్లో విష్ణువుని కూడా వేసేసారు. సో దేవత అన్నప్పుడు పరమాత్ముడి శక్తులు ఇవి. శక్తులు. అయితే కొందరు ఏమన్నారంటే, ఉదాహరణకి ఆర్య సమాజ్ వాళ్ళు ఏమంటారంటే, దేవత అన్నప్పుడు మనము నామవాచకంగా తీసుకోవాలి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అంటే అది నామము, అగ్ని నామము. బట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇది నామము కాదు, ఇది తత్వము. ఇప్పుడు అగ్ని అంటే ఏం తత్వము? అగ్ని తత్వం ఒకటి ఉంటుంది. అట్లాగే వాయువు వీస్తుంది, అలాంటిది. విష్ణువు అంతటా వ్యాపించిన వాడు. విష్ణువుకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అంతటా వ్యాపించిన వాడనే అర్థం తీసుకోవచ్చు. విష్ణు అంటే అనేక రూపాలని ధరించినవాడు, ధరించగలిగేవాడు. ఇది విష్ణు తత్వం. సో పరమాత్మ ఎవరు అని వేదం ఎప్పుడు చెప్పదు. ఓన్లీ ఆ శక్తులకు ఉండే తత్వాల్ని వర్ణిస్తుంది. కానీ అక్కడక్కడ కొంచెం స్టోరీ లాగా కూడా ఉంటాయి. సో మనం ఋగ్వేదాన్ని స్టడీ చేస్తున్నప్పుడు, దాన్ని చదివినప్పుడు ఇది ఒక గాథగా కథగా తీసుకోకూడదు. అయితే చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆర్యద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు మ్యాక్స్ ముల్లర్ వీళ్ళంతా ఏం చేశారంటే, ఒక స్టోరీ లాగా తీసుకొని అక్కడ చెప్పబడిన వాళ్ళని మనుషులుగా కన్సిడర్ చేసినట్టు కూడా అనిపిస్తుంది మనకి. బట్ ఇక్కడ చెప్పబడింది తత్వాల గురించి. ఆ తత్వాలు ఎవరు అంటే పరమాత్మ ఉన్నారు. పరమాత్మకి సంబంధించిన డిఫరెంట్ అంగాలు అంటే భాగాలు, వాటి తత్వాల గురించి చెప్పబడింది. ఆ తత్వం ఉంది కాబట్టి తర్వాతవి నామమైనవి. సో ఋగ్వేదం ఎప్పుడు కూడా పరమాత్ముడు ఈయన అని చెప్పట్లేదు. అది నా క్లారిటీ. ఇది కాంట్రవర్షియల్ కావచ్చు, బట్ కాంట్రవర్షియల్ కాదులేండి. ఎందుకు అంటే మనకి స్కాలర్స్ చెప్పడం కానీ పండితులు చెప్పడం కూడా మనకి ఇదే ఎక్కువగా, ఋగ్వేదం నిర్దిష్టంగా ఫలానా వారే పరమాత్మను అయితే చెప్పలేదని పండితులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో దాదాపుగా ఒప్పుకుంటున్నారు అది. అయితే మనకేంటంటే ఇప్పుడు చూసుకుంటే వైష్ణవం పేరుతో విష్ణువుని కానీ శైవం పేరుతో శివుణ్ణి కానీ ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు సహజంగా. వేరే డెనామినేషన్స్ ఉన్నప్పటికీ సూర్యుని నారాయణుడిగా భావించే శాఖ ఉంది, అలాగే మనకి శాక్తేయులు ఉన్నారు, అలాగే కొంతమంది ఇంద్రుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అగ్నిని ఆరాధించే వాళ్ళు, ఇలా చాలా అనేక రకాల డెనామినేషన్స్ ఉన్నాయి. అయితే ఎక్కువగా మనకి చూసుకుంటే వైష్ణవను శైవమే మనకి ప్రధాన శాఖలుగా కనపడుతున్నాయి. ఇప్పుడు విష్ణు అనే శక్తిని కానీ లేదంటే శివుడు అనే శక్తిని కానీ ఎక్కడైనా ఋగ్వేద సంహితలో నిర్ద్వందంగా వీళ్ళు పరమాత్మలు అని చెప్పబడిందా? మనకి పండితులు చెప్పడం అయితే ఎక్కడ నిర్దిష్టంగా చెప్పలేదని చెప్తున్నారు. చెప్పలేదు. అయితే విష్ణు గురించి మనం ముందు చూద్దాము. నేను మొదటి మండలాన్ని కోట్ చేస్తాను. మొదటి మండలము మనకు ఇది ఎంత అంటే 22వ సూక్తం. మొదటి మండలం 22వ సూక్తంలో విష్ణు గురించి చెప్పబడింది. సో నేను 17వ మంత్రాన్ని తీసుకుంటాను. ఇక్కడ దేవత విష్ణు, ఛందస్సు పిపీలిక మధ్య నిశ్రుత్ గాయత్రి, స్వరమేమో షడ్జ. అంటే నేను అనువాదమే చెప్తాను ఇక్కడ. ఈ విష్ణువు తమ పాదమును 3 సార్లు వేయగా, అంటే పాదాన్ని 3 సార్లు వేశారంట విష్ణువు. అతని పాదధూళి నుంచి మనమందరం సృష్టించబడ్డాం. సో 3 సార్లు వేయడం ఏంటి అని అంటే, ఈ 3 సార్లు వేయడానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. మనం బలి మహారాజు కథ తీసుకున్నా, బలి మహారాజుని 3 అడుగులు వామనుడు అడుగుతాడు. అంటే పురాణంలో చెప్పబడిన స్టోరీ మనకు తెలిసింది. సో మరి 3 అడుగులు వేశాడు, ఇది ఏంటి అని అంటే, ఒకటేమో పురాణాలలో చెప్పేది, ఒక దాంతో భూమిని కొలిచేశాడు, రెండో దాంతో అంతరిక్షాన్ని అంతా కొలిచాడు, మూడో దాంతో నేను ఇంకా ఎక్కడ పెట్టాలని బలి మహారాజుని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నా తల మీద పెట్టమంటాడు. యాక్చువల్గా అయితే పురాణంలో తల మీద పెట్టి తొక్కేశాడు అన్నట్టు ఏం లేదు, ఇంకా ఏం వెయ్యడు అక్కడ. సరే, మరి ఈ 3 అడుగులకి ఇంకేమన్నా అర్థం ఉందా అని అంటే ఇంకో అర్థం ఉంది. ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరు అంటే సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు గురించి చెప్తున్నారు. కానీ ఈ పేర్లు మనకు ఋగ్వేదంలో మళ్ళీ లేవు. ఈ 3 పేర్లు నేనేవైతే చెప్పానో ఇవి మనకు ఋగ్వేదంలో కనపడవు. ఇది మనకు పురాణాలలో కనిపిస్తాయి, మనకు ఉపనిషత్తులలో కూడా కనిపిస్తాయి, ఉపనిషత్తులో ఉన్నాయి. సో ఇవి 3 ఏంటి? సంకర్షణుడు ఎవరు అంటే శివుడికి ప్రతిరూపం అన్నమాట. అంటే ఇప్పుడు మెటీరియల్ సృష్టి చెయ్యాలి అంటే పురాణాల పరంగా
అంటే దాన్ని మనం ఋగ్వేదానికి అన్వయించుకోవచ్చు. ఓకే. అంటే ఋగ్వేదంలో అంటే ఏమని చెప్పారండి విష్ణు తత్వం గురించి ఋగ్వేదంలో? సో ఇప్పుడు విష్ణుతత్వం ఈ మంత్రానికి వచ్చినప్పుడు అతడు 3 అడుగులు వేయగా మనం అందరం అంటే సృష్టి గురించి చెప్తుంది. ఓకే. మరి సృష్టి ఎలా జరగాలి? అవును. సృష్టి ఎలా జరగాలి? ఈ ముగ్గురు వల్ల జరగాలి. ఈ ముగ్గురు ఎవరు అంటే పురాణానికి వెళ్తున్నాం. అవును. ఒకటి సంకర్షణుడు అంటే శివుడి తత్వం. అది ఓకే. శివుడు ఏంటంటే మెటీరియల్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో దానికి సంకేతం అన్నమాట. అంటే అగ్ని, వాయు, ఇంద్రుడు ఇవన్నీ కూడా మెటీరియల్ ఇవి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వస్తే మనకు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు నుంచి ఏంటంటే వేరే వేరే గుణాలు, ఇంద్రియాలు ఇవన్నీ వస్తాయి. అనిరుద్ధుడు ఏంటంటే బ్రహ్మగారికి సంకేతం, క్రియేషన్ అంటే మంత్రము ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో ఇక్కడ 3 పాదాలు అంటే మనం ఒకటి భౌతికంగా విష్ణు వేసిన 3 అడుగులు అన్నీ తీసుకుంటున్నాము. పురాణాల ప్రకారం కొరిలేట్ చేస్తే అనిరుద్ధ, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అని తీసుకుంటున్నాం. ఓకే. మరి నిరాకార పరబ్రహ్మం ఎవరు? అది వాసుదేవుడు. వాసుదేవుడు. ఓకే. అందుకే చతుర్వ్యూహం అనే పదం మనకు విష్ణు సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. అవునండి. చతుర్వ్యూహం మనకి మథురా ప్రాంతంలో ఒకప్పుడు మంచి కల్చర్ కూడా ఉండేది చతుర్వ్యూహానికి. చతుర్వ్యూహం. ఈ నిరాకార పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో అది వాసుదేవుడు. వాసుదేవుడు. సో ఈ వాసుదేవుడి నుంచే ఈ ముగ్గురు వస్తున్నారు. అది 3 అడుగులుగా ఈ మంత్రం చెప్తుంది. ఓకే. కానీ అందుకే చెప్తాం మనం కేవలం ఋగ్వేదం మాత్రమే చదివి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే కాదు. దిస్ ఈస్ ద రీజన్ వై ఆర్య సమాజ్ టోటల్లీ వాళ్ళు వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. అయితే ఒకసారి షణ్ముగ శర్మ గారు ఒక మంచి మాట చెప్పారు. మీరు వేదాన్ని అర్థం చేసుకోవాలంటే పురాణాన్ని ముందు చదవాలని చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఎప్పుడైతే స్టడీ చేశానో అప్పుడు నాకు బల్బు వెలిగింది. ఇందుకే కావచ్చు, ఎందుకంటే ఋగ్వేదంలో వేగ్గా కొన్ని ఇచ్చినవి పురాణంలో క్లారిటీ ఇచ్చారు. ఓకే. అది కారణం అన్నమాట. అయితే ఇప్పుడు కొంతమందిలో పురాణాల పట్ల కూడా ఏంటంటే నమ్మకం అంతగా వేదం పట్ల ఉన్నంత లేదు. వేదం ఏదైతే ప్రతిపాదిస్తుందో అదే మాకు ప్రామాణికం అని చెప్పి చాలా మంది హైందవులు కూడా భావిస్తుంటారు. కానీ అట్లా ఋగ్వేద సంహితలో శ్రీ మహావిష్ణువు గురించి ఒక 1 లైన్ లో చెప్పాలి అని అంటే ఏం చెప్పొచ్చు? సంహితల్లో నుంచి ఋగ్వేద సంహితల వరకు మాత్రమే మన పరిమితం అయితే విష్ణువు గురించి ఏమని చెప్పొచ్చు? ఆయన దేవత, పరమాత్మ శక్తి, ఆయన ప్రధాన దేవత. మళ్ళీ ఒకవేళ దేవత అయినా ఋగ్వేదంలో దేవతల్లో అతిపెద్ద దేవత ఎవరు? యజ్ఞాల్లో కానివ్వండి, యాగాల్లో కానివ్వండి, ఎక్కువగా మన ఋగ్వేద ఋషులు కొలిచినటువంటి దేవుడు ఎవరు ఫస్ట్? సో నేను చెప్పాను కదా, ఎక్కడెక్కడ అన్ని చోట్ల దేవత అనే ఉంటుంది. దేవత అనే చోట్ల విష్ణు, దేవత అనే చోట రుద్ర అని ఉంటుంది. శివ అనే పదం మనకు ఋగ్వేదంలో కనపడదు. శివ అనే పదం కనపడుతుంది. శివ అంటే ఏం లేదు, శుభకరుడు, మంచి చేసేవాడు. రుద్ర శివ అనే పేరుతోటే మనకి కనపడుతుంది. మనకు శుక్ల యజుర్వేదానికి వెళ్తే అక్కడ ఇంకా క్లియరిటీ, శివ అనే పదాలు ఉంటాయి. సో రుద్ర అనే పదం. సో చాలా మంది ఏం చెప్తారంటే శివుడి పేరు అసలు వేదంలో లేదు. శివుడు అనేది నామవాచకం కాదు, అది జనరల్ టర్మ్ అది. సో మనకు ఎప్పుడైతే మనం పురాణానికి మన వేదానికి వస్తామో అక్కడ స్పష్టంగా మనకు రుద్రుడి అంశాలు కనిపిస్తాయి. ఉదాహరణకి మనం కొన్ని మంత్రాలు తీసుకుంటే రుద్ర అనే పదం క్లియర్గా కనపడుతుంది. 43వ సూక్తం ఋగ్వేదం 43వ సూక్తం తీసుకుంటే మొత్తం రుద్రుడి గురించే ఉంది. ఇప్పుడు రుద్రుడుకి ఏవైతే లక్షణాలు ఋగ్వేదంలో చెప్పారో అవి పరమాత్మతో సరిపోతాయా? పరమాత్మని ఏవైతే లక్షణాలు మన తర్వాత పురాణాలు ప్రతిపాదించారో ఆ లక్షణాలతో వేదాల్లో ఉన్న రుద్రుడి లక్షణాలు సరిపోతాయి. అదే కాకుండా శుక్ల యజుర్వేదంలో మళ్ళీ నమక చమకాలు అన్నీ ఉన్నాయి. నమక చమకాలు 2 అంటే పెద్ద చాప్టర్సే శివుడి మీద ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇంద్రుడి మీద దాదాపు 2500 మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి. మంత్రాలు ఎక్కున్నంత మాత్రాన ఆయన దేవుడు కాదు. ఆ రకంగా తీసుకుంటే అగ్ని మీద 2000 మంత్రాలు ఉన్నాయి. వాయు మీద నాకు తెలిసి 18,000 మంత్రాలు ఉన్నాయి. 1800 మంత్రాలు ఉన్నాయి. అంత మాత్రాన అగ్ని పరమాత్మ కాడు. అగ్ని కానీ వాయువు కానీ ఇంద్రుడు కానీ పరమాత్ముడి శక్తిలాగానే కన్సిడర్ చేయాలి మనం. అంటే పరమాత్మ నుంచి అవి వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే 22వ సూక్తం చూస్తున్నామో మొదటి మండలంలో, ఇక్కడ విష్ణువు అడుగులు వేసినప్పుడు క్రియేషన్ జరిగింది. ఈ క్రియేషన్లోనే కదా వాయు, అగ్ని ఇవన్నీ ఉన్నాయి.
అయితే కొంతమంది పండితులు ఏమంటున్నారంటే దీనికి ఇంద్రుడు కూడా సేమ్ విష్ణువుకి చెప్పబడ్డటువంటి గుణగణాలను కూడా చెప్పారు ఒక చోట. అతనే మాయా శక్తితో, తన మాయా శక్తితో శత్రువులను సంహరించాడు. ఆ మాయా శక్తిని పొందగలిగేది కేవలం పరమాత్మ అనే అర్థంతో కూడా మనకి వేదంలో చెప్పబడింది అని అంటారు కొంతమంది. అదే అది కరెక్టే. ఎందుకంటే ఇంద్రుడు దేవతలకి అధిపతి, అట్లా తీసుకుంటాం. మరి ఈ దేవతలు ఎవరు అంటే ఇప్పుడు అగ్ని, వాయు ఇవన్నీ తీసుకుంటాం కదా. సో వీళ్ళని హెడ్ చేస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు సాంఖ్య ఫిలాసఫీ మీకు ఐడియా ఉంది. సాంఖ్య ఫిలాసఫీలో ఎవరు పరమాత్మ ఉంటాడు, ప్రకృతి ఉంటుంది. ప్రకృతి నుంచి అంటే పరమాత్మ ఏం చేయడు, ప్రకృతి ద్వారా సృష్టిని చేస్తాడు. అది సాంఖ్య ఫిలాసఫీ చెప్పేది. సో అక్కడి నుంచి మహత్తు వస్తుంది. మహత్తు ఏంటంటే ఇట్స్ ఎ ఫిజికల్ మెటీరియల్ త్రూ విచ్ ఎవ్రీథింగ్ విల్ మేనిఫెస్ట్. మళ్ళీ మనం విష్ణువుని తీసుకున్నాం అనుకోండి, 3 అడుగులు వేసినప్పుడు అంటే ఈ కొరిలేషన్ ఏంటంటే పరమపదం అనే విష్ణువుకి సంబంధించిన మంత్రం కూడా ఉంటుంది. పరమపదం అంటే హైయెస్ట్ డివినిటీ. సో ఇక్కడ ఇప్పుడు శివుడు అంటే మహత్ నుంచి మళ్ళీ అహం అంటారు. అహం అంటే ఏం లేదు, నేను అనే ఏమంటారు దాన్ని, ఒక ఐడెంటిటీ నేను. అక్కడి నుంచి మళ్ళీ మనస్సు అంటే సాంఖ్య ఫిలాసఫీలో ఈగో అంటే అహం తర్వాత మనస్సు కింద 20 ఉంటాయి. ఇవి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఈ 20. వీటిని శాసించేది ఇంద్రుడు. సో మనస్సుకి సంకేతం ఇంద్రుడు అన్నమాట. సో హీఈస్ నాట్ ద సుప్రీం బీయింగ్ కదా. ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సు పైన అహం అంటే ఇంద్రుడి పైన అహం ఉంది, నేను అనేది. ఇవి అందరికీ ఉంటుంది. ఇది పరమాత్మకి ఉంటుంది అహము, మనకు కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అంటాం కదా పిండాండము బ్రహ్మాండం అంటే మనలో కూడా ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రియాలు అనేవి అలా వచ్చింది అంటారా? అది వేరే కాన్సెప్ట్. సో అంటే ఇప్పుడు మనలో కూడా ఇంద్రుడు ఉన్నాడు. మనలో ఉన్న ఇంద్రుడు మన పంచభూతాలని వీటిని శాసించినప్పుడు ఏమవుతుంది, మనం ఆ పరమాత్మకి చేరుతాం. ఇది ఒక కాన్సెప్ట్. సరే, విశ్వంలో ఉన్న దేవతలు ఉన్నారు, వీళ్ళు పరమాత్మ చేరాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇంద్రుడి ద్వారానే వెళ్ళాలి. అంటే సాంఖ్య ఫిలాసఫీ అనేది మనకు ఈవెన్ భాగవతంలో కూడా క్లారిటీ ఉంది, అందులో కూడా కనిపిస్తుంది. కానీ ఈ సాంఖ్య ఫిలాసఫీ మనకు ఇక్కడ ఋగ్వేదంలో కనపడదు. కానీ ఆ దేవతా శక్తులేంటో వాటి డిస్క్రిప్షన్ మనకు ఉంది. సో అల్టిమేట్లీ ఏంటంటే పరమాత్మ వీరు అనే క్లారిటీ మనకు ఎక్కడ ఋగ్వేదంలో ఉండదు. అయితే మీరు శివుడి గురించి అడిగారు, కొన్ని మంత్రాలు తీసుకుందాం. 43వ సూక్తంలో మొదటి మంత్రంలోనే, ఓ రుద్ర నీవు బలవంతుడవు, విఘ్నుడవు, ఉదారమైన వాడవు, మేము మిమ్మల్ని కొలుస్తాము. అంటే ఇవి ఏవి చూసినా కూడా దేవతలంతా కూడా ఇప్పుడు ఈ పంచభూతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే రుద్రుడి నుంచి వచ్చాయి. మళ్ళీ సాంఖ్య ఫిలాసఫీకి వెళ్ళారనుకోండి, అమ్మవారి నుంచి అంటే ప్రకృతి మనం మర్చిపోయాం కదా, ప్రకృతి నుంచి 3 గుణాలు వస్తాయి సాంఖ్య ఫిలాసఫీ ప్రకారం. సో ఈ 3 గుణాలు మళ్ళీ అందరి దేవతలలో ఉంటాయి. అంటే తామసిక అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి గుణాలని శాసించేది అమ్మవారైతే, పంచభూతాలను ఈ పంచ తన్మాత్రలను వీటన్నిటినీ శాసించేది శివుడు. ఈ శివుడు అంతా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ విష్ణువు నుంచి. కానీ ఇక్కడ మళ్ళీ కొంచెం కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే, సరే మరి ఇన్ని చెప్పారు, రాముడి పేరు లేదు, కృష్ణుడి పేరు లేదు, వాళ్ళు తర్వాత వచ్చారులేండి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. దానికి కూడా క్లారిఫికేషన్ ఉంది. మనం బహుశా మీరు అడిగే వేరే క్వశ్చన్లకు వెళ్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. డెఫినెట్లీ ఇవి ఎందుకు లేవు అనేది చెప్తాను. ఎందుకంటే అంటే వేదాలు రాసిన చాలా సంవత్సరాలకి మనకి రామాయణ మహాభారతం వచ్చిందంటారు. అలా యాక్చువల్గా లేదు. మత్స్య పురాణం ప్రకారం ఏంటంటే బ్రహ్మగారు ఎప్పుడైతే తన నిద్ర నుంచి లేచారో అప్పుడే అన్ని ఇచ్చేశారు. అప్పుడే అన్ని ఇచ్చేశారు ఆయన మత్స్య పురాణం ప్రకారం. ఎందుకంటే మనకు ఋగ్వేదంలో ఎక్కడ కూడా ఈ ఋగ్వేదం ఇక్కడి నుంచి వచ్చిందని లేదు. సో ఋగ్వేదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే పురాణానికి వెళ్ళాలి. అందుకే షణ్ముఖ శర్మ గారు ఫస్ట్ పురాణం చదవమంటారు. అంటే నేను ఆయనని ఎందుకంత అథారిటీగా తీసుకుంటానంటే కొంచెం లాజిక్ ఉంది దాంట్లో. అవునవును, ఆ లాజిక్ ప్రకారమే మనం పోవాల్సి వస్తుంది. అలాగే అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఇంద్రుడు అంటే పదవి అని పేర్కొనబడ్డ గ్రంథం ఏమిటి?
ఇంద్రుడు అంటే పదవి అని పేర్కొనబడే గ్రంథం ఏమిటి, అది ఏ కాలంలో రచించబడింది, ఇంద్రుడు అంటే పదవి అని ఋగ్వేద సంహితల్లో ఎక్కడైనా మనకు ఉందా? ఇంద్రుడు అంటే కేవలం పదవి మాత్రమే అని లేదు, ఋగ్వేద సంహితల్లో అసలు లేదు. మంచి క్లారిటీ ఇచ్చారు. అది ఓన్లీ మనకు పురాణాలలోనే కనపడుతుంది. ఈవెన్ కల్పాల గురించి దీని గురించి కూడా మనకు వేదంలో ఉండదు. యుగాల గురించి కూడా వేదంలో లేదు. యుగ అనే పదం వచ్చినా అది టైంని సూచిస్తుంది, కానీ దాని ఇంత అంటే ఒక కల్పము 432 కోట్ల సంవత్సరాలు ఇలాంటి క్లారిటీ ఎక్కడ వేదంలో లేదు. అవతారాల సిద్ధాంతం కూడా వేదంలో మంత్ర సంహితంలో లేదు, ఉపనిషత్తులలో ఉంది. అయితే ఋగ్వేద సంహితలో లేదు అవతారాల సిద్ధాంతం అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే కేవలం ఋగ్వేదం ఏం చెప్తుంది అంటే శక్తుల డిస్క్రిప్షన్ చేస్తుంది అంతే. ఇప్పుడు విష్ణు అంటే ఏంటో చెప్తుంది, ఇంద్రుడు ఇది అని చెప్తుంది, అగ్ని అంటే ఇది అని చెప్తుంది, కానీ వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేస్తారు అని స్టోరీ లాగా చెప్పట్లా. సో ఋగ్వేదంలో మనకు స్టోరీలు కనపడవు. అంటే స్టోరీలు అంటే నేను స్టోరీలు అనే పదాన్ని వాడుతున్నాను మన ప్రేక్షకులు అర్థం కావడానికి. స్టోరీలు అనకూడదు, జరిగినది కానీ జరగబోయే దాని గురించి చెప్పేది ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఋగ్వేదం చెప్పదు. దాని పర్పసే కాదు. వేదం పర్పస్ స్టోరీలు చెప్పడం కాదు, దాని పర్పస్ ఏంటంటే ఇతిహాస పురాణాలు. పోతే ఉపనిషత్తులలో ఉంటుంది. ఉపనిషత్తులలో ఇప్పుడు రాముడి గురించి, కృష్ణుడి గురించి, అందరి గురించి ఉంటుంది. అంతేకాదు మనకు శివుడు ఆకారాన్ని ధరిస్తాడు అది ఉంటుంది. మళ్ళీ నేను చెప్పిన వాసుదేవ సంకర్షణ ఈ చతుర్వ్యూహాల గురించి ఉంటుంది. ఇవన్నీ మనకు వేదంలో కనపడవు. సో మన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అన్నీ చదవాలి, అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. నేను జనరల్గా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక ఏనుగేందో తెలుసుకోవాలంటే కళ్ళు తెరిచి ఏనుగేందో చూడాలి. అంటే దాని చెవులు ఇలా, తల ఇలా, కాళ్ళు ఇలా. అంతేగాని మనం కళ్ళు మూసుకొని దాన్ని తోక పట్టుకొని సనాతన ధర్మం ఇది, లేదంటే కాళ్ళు పట్టుకొని పొడుగ్గా స్తంభం లాగా ఉంది ఇలా చదివితే మనకు సనాతన ధర్మం అర్థం కాదు. సో అన్ని అర్థం కావాలంటే అన్ని చదవాలి. బాగా చెప్పారండి. అలాగే మనకి పురుష సూక్తం ఏమని చెప్తుంది అంటారు, ప్రతిపాదిస్తుంది సిద్ధాంతాన్ని? అల్టిమేట్ పురుష సూక్తం కూడా మళ్ళీ క్రియేషనే, అదంతా క్రియేషన్ గురించే చెప్తుంది. మళ్ళీ పురుష సూక్తం అంటే పురుషుడా మగవాడా అని కాదు, అది అల్టిమేట్ రియాలిటీ. సో మీరు ఇక్కడ తీసుకున్నా కూడా అక్కడ కూడా మళ్ళీ క్రియేషన్ చెప్తుంది. అంటే ఒక స్టేజ్లో ఒక్కడే ఉన్నాడు, తర్వాత విరాట్ వచ్చింది. విరాట్ అంటే బ్రహ్మగారిని తీసుకోవచ్చు, ప్రజాపతి అని తీసుకోవచ్చు, అమ్మవారిని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అట్లా డిఫరెంట్ డేస్. తర్వాత ఈ పురుష సూక్తంలోనే వేదాలు కూడా వచ్చాయి అని ఉంటుంది. అయితే మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే వేదాలు రాకముందు గవ అనే పదాలు వాడతారు, పశువు అనే పదాలు వాడతారు. ఋగ్వేద సూక్తంలో ఉంటుంది. చాలామంది ఏం కన్ఫ్యూజ్ అయ్యారంటే పశువు అంటే జంతువులు పుట్టాయి, గవ అంటే ఆవులు గోవులు పుట్టాయి, ఇలాంటి మీనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు వేదం రాకముందే పశువులు వచ్చాయి, గవ వచ్చింది అంటే అది ఆవు అని తీసుకోకూడదు అక్కడ. ఎందుకంటే గవ అంటే కిరణము అనే మీనింగ్ ఉంది, జ్ఞానం అనే మీనింగ్ ఉంది. పశువు అంటే కిరణము అనే మీనింగ్ ఉంది. సో సృష్టి జరిగినప్పుడు పరమాత్మ నుంచి ఏవైతే అగ్ని కానీ ఈ శక్తులు వచ్చాయో వాటి ప్రస్తావన చేస్తుంది, జంతువుల ప్రస్తావన చేయట్లేదు. సో అనువాదంలో చాలా మంది మిస్టేక్ ఎప్పుడు అయ్యారంటే అక్కడ పశువు అని ఉంటే యానిమల్ అని తీసుకున్నారు. ఇప్పుడు వేదం రాకముందు పశువులు ఎట్లా వస్తాయి? రావు కదా. సో ఇది కన్ఫ్యూజన్ అనమాట. ఈ మ్యాక్స్ ముల్లర్లు కానీ లేకుంటే దాశరి గంగాచారి వీళ్ళు కన్ఫ్యూజ్ అయింది అక్కడ. పశువు అంటే యానిమల్స్ అని తీసుకున్నారు, అది యానిమల్ కాదు. పశువు అంటే కూడా కిరణం అని ఉంది. గవ అంటే గోవు, గోవు అంటే మళ్ళీ మనం ఋగ్వేదంలో చాలాసార్లు వెళ్తే జ్ఞానము అనే పదం కూడా ఉంది దానికి. అంటే అంటే ఏమంటారు, పర్యాయ పదాలు, అర్థాలు, డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. సో అలా అనమాట పురుష సూక్తం అలా అన్ని తీసుకొని చాలా వరకు ఉపమానంగా చెప్తుంది. మళ్ళీ వీళ్ళు వర్ణాల గురించి కన్ఫ్యూజ్ అవుతారు. పురుష సూక్తంలో చెప్పిన వర్ణాల గురించి చెప్తే మనుషులు అనుకుంటారు, అది యాక్చువల్గా మనుషులు కాదు. ఇప్పుడు ఏదైతే పురుష సూక్తంలో చెప్పారో ఒక మంత్రం బ్యాక్ వెళ్తే ఈ వర్ణాల గురించి తెలుసుకోవడానికి ఒక మంత్రం వెళ్తే ఆ పరమాత్మ ఎలా ఉంటాడు, ఆయన తత్వాలు ఏమిటి అని అడిగినప్పుడు అంటే తల నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ అని పదం ఉంటుంది. బ్రహ్మ అంటే మంత్రం అని అర్థం. వీళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఏం చేశారంటే బ్రాహ్మణుడు అని తీసుకున్నారు. క్షత్రియ అంటే బలానికి సంకేతం, అంటే క్షత్రియ వర్ణం గురించి చెప్పట్లేదు అక్కడ. క్షత్రియ అంటే బలం గురించి చెప్తుంది. అట్లాగే వైశ్య
అంటే వ్యాపించినది వ్యాపించి అలాంటి మీనింగ్ వస్తుంది. శూద్ర అంటే కాళ్ళు అన్నట్టు, అంటే అధమమైనది. ఈవెన్ మన ఋగ్వేదం ప్రకారము, శుక్ల యజుర్వేద ప్రకారము భూమికి కూడా శూద్ర అనే పదం వాడతారు. అంటే ఫిజికల్ మ్యాటర్ అది, అంటే లోయెస్ట్ ఫిజికల్ మ్యాటర్, అంటే పంచభూతాలు ఆ స్టైల్ అన్నమాట. దాన్నే పూష అని అంటారు. పూష. సో పూష కానీ ఇలాంటి పదాలు వాడినప్పుడు దట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేషన్ అని. అదంతా పరమాత్మనే. మళ్ళీ శూద్ర అంటే కూడా పరమాత్ముడే. ఇప్పుడు శూద్రుడు పరమాత్మ. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, పాదాలనే కదా మొక్కుతున్నాం. అవునండి, దేవుడి పాదాలు. దేవుడి పాదాలు శూద్రులకి హైయెస్ట్ వాల్యూ ఉంది సొసైటీ. మనం పోయి పరమాత్మ ముఖాన్ని మొక్క. అందుకెందుకండి మన శూద్ర రాజులే కదా మన తెలుగు ప్రాంతాన్ని, రెడ్డి రాజులు కానివచ్చు, ఇటు ముసునూరి కమర ప్రభువులు కానివచ్చు, వాళ్ళంతా కూడా శూద్రులే. వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుల దగ్గరుండి కిరీటాలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. మనకి శ్రీనాథుడు కూడా బ్రాహ్మణుడు, ఆయన వీరభద్రారెడ్డి ఆస్థానంలో పనిచేశారు. కాబట్టి మన ఎక్కడ చూసుకున్నా కూడా శూద్రుల్ని అణచివేయబడ్డట్టుగా మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ లేదు. అయితే పురుష సూక్తంలో చెప్పింది మనుషుల గురించి కాదు, అది తత్వాల గురించి. అంటే నాలెడ్జ్, తర్వాత బలము, తర్వాత అంతటా వ్యాపించి ఉండడం. వైశ్యత్వం అంటే అంతటా వ్యాపించి ఉండడం. సో దాన్ని తర్వాత ఏవైతే ఈ వర్ణ సిస్టమ్ క్రియేట్ చేశారో అక్కడ అప్లై చేస్తుంది. సో వేదం చెప్పినప్పుడు అక్కడ వర్ణం గురించి చెప్పినప్పుడు అవి శక్తులే, మనుషులు కాదు. ఆ క్లారిటీ ఒక మంత్రం ముందుకెళ్తే తెలుస్తుంది. ఇంకోటి భాస్కర్ రాజు గారు, ఇప్పుడు పురుష సూక్తం ఇక్కడ మనకి ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డ దేవతల్లో ఎవరినైనా పరమాత్మ గాని లేదా పురుష సూక్తం నుంచి ఆవిర్భవించినట్టు పరమాత్మ శక్తిగా ఎవరినైనా ప్రతిపాదిస్తుంది? అలా అక్కడ ఏమీ లేదు. ఫలానా విష్ణు అని గాని, రుద్రుడు అని గాని, ఇంద్రుడు అని గాని అక్కడ ఏం లేదు. అంటే పురుష సూక్తం అనేది హైయెస్ట్ రియాలిటీ. అదే ఇప్పుడు భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు కూడా వేదాల్లో ప్రకటితం అవుతున్న దేవుణ్ణి నేనే అని చెప్పి కూడా ఒక చోట ప్రకటించుకోవడం జరిగింది. అలాగే మనకి విశ్వరూప సందర్శనంలో కూడా ఈ పురుష సూక్తాన్ని సహస్ర శీర్ష పురుష అంటే అతను అనేకమైనటువంటి భుజాలు, చేతులు, తలలు కల వ్యక్తి అని చెప్పి మనకి చెప్పబడింది భగవద్గీతలో. సో ఈ పురుష సూక్తం అయితే నిర్దిష్టంగా ఋగ్వేదంలో ఉన్న దేవతలకైతే ఏమీ ప్రతిపాదన అయితే చేయట్లేదు. అంటే ఫలానా వ్యక్తి అని చేయట్లేదు. కానీ మనం పురాణాలకు వెళ్తే ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కృష్ణుడి పేరు ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు పురాణాల ప్రకారం తీసుకుంటే, అంటే దేవి భాగవతం ప్రకారం, దేవి భాగవతంలో అమ్మవారి గురించి చెప్పాలి. కానీ దేవి భాగవతం ఏం చెప్తుంది అంటే హయ్యెస్ట్ గాడ్ కృష్ణుడు అని చెప్తుంది. అమ్మవారి గురించి ప్రస్తావించిన హయ్యెస్ట్ గాడ్ ఇస్ కృష్ణుడు, కృష్ణుడి నుంచి అమ్మవారు వచ్చిందని చెప్తుంది. ఇది దేవి భాగవతం. తర్వాత వీళ్ళిద్దరి నుంచి విష్ణు వచ్చాడు. అమ్మవారి నుంచి అంటే మూల ప్రకృతి అనే పదాన్ని వాడతారు. మూల ప్రకృతి కృష్ణుడి నుంచి కరణోదక సాయి విష్ణు ఆయన వచ్చాడు. ఈయన నుంచి బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ వచ్చాయి. ఆ యూనివర్స్ లో వేదం క్రియేట్ చేయబడుతుంది. అంటే హయ్యెస్ట్ రియాలిటీలో వేదం లేదు, అందుకే వేదంలో కృష్ణుడి పేరు లేదు. అంటే ఇప్పుడు కృష్ణుడు అనుకోండి హయ్యెస్ట్ రియాలిటీ ఆయన, అమ్మవారు హయ్యెస్ట్ రియాలిటీ, తర్వాత విష్ణువు హయ్యెస్ట్ రియాలిటీ. సో విష్ణు పేరు ఎందుకు వేదంలో ఉంది అంటే అంతటా వ్యాపించి రూపాలు తీసుకునేవాడు కాబట్టి ఆయన పేరు పరమపదం కాబట్టి అతనే హయ్యెస్ట్ రియాలిటీ. కృష్ణుడి పేరు ఎందుకు లేదంటే ఇక మన పురాణాల ప్రకారం ఆయన హయ్యెస్ట్ రియాలిటీ, ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన పేరు వేదంలో లేదు. అంటే వేదం అంటే నేను చెప్పేది స్పెసిఫిక్గా ఋగ్వేద సంహితల. ఉపనిషత్తుకి వెళ్తే ఉపనిషత్తులో చాలా క్లారిటీ ఉంది. కృష్ణ ఇస్ సుప్రీం బీయింగ్ అని ఉంటుంది. ఋగ్వేదం మన ఏది ఉపనిషత్తులో ఉంటుంది, ఉపనిషత్తులో క్లియర్ ఉంది. ఆయన నుంచే విష్ణు వచ్చాడని కూడా ఉంటుంది. అలా ఉంది. మళ్ళీ ఈ కృష్ణుణ్ణి దేవకీ నందనుడు అని కూడా ఉంటుంది ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తులు మనం అనుకుందాం చాలా పాతయ్య, అంటే పురాణాల కంటే పాతయ్య అనుకున్నా కూడా అప్పుడే వాసుదేవుడి గురించి చెప్పబడింది. కరెక్ట్. మన పరీక్షితుడి గురించి కూడా ఋగ్వేదంలో ఉంటుందని విన్నాను నేను. అది పరీక్షిత మహారాజు ఎవరైతే మన అర్జునుడికి సంబంధించినటువంటి అభిమన్యుడి కుమారుడు ఉన్నాడో అతని గురించి కూడా ఋగ్వేదంలో ఎక్కడ ఒక చోట వచ్చిందని అంటారు. అదే కొన్ని పేర్లు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇద్దాము. పురు అనే పేరు వస్తుంది, అను అనే పేరు వస్తుంది, ఇలాంటి పేర్లు వస్తాయి. అయితే మనం దీన్ని రెండుగా తీసుకోవచ్చు. పోతే ఋగ్వేదం ఎప్పుడు కథలు చెప్పట్ల. పురు అనే పదం వచ్చినప్పుడు బాగుగా యజ్ఞం చేసేవాడు, అలాంటి మీనింగ్ తీసుకోవచ్చు. సుదాస అనే పదం వస్తుంది. చాలా మంది ఏంటంటే ఋగ్వేదంలో సుదాస ఉన్నది కాబట్టి ఆయన ఒక రాజు ఉన్నాడు అని ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి పెడతారు.
సుధామ అంటే కూడా మంచి దాసుడు, అంతే. ఓకే. అది ఒక మనిషి కాదు, మనిషిగా కూడా తీసుకోవచ్చు, కానీ క్లారిటీ ఉండదు. ఋగ్వేదంలో ఎట్లా అంటే కొన్ని పేర్లు వచ్చినా అవి నామవాచకంగా తీసుకోవాలా లేకుంటే సర్వనామంగా తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ నాకు వచ్చింది. కానీ కొందరు ఏం చేశారు అని అంటే దాన్ని నామవాచకంగా తీసుకున్నారు. నామవాచకంగా తీసుకుంటే వాళ్ళు ఎవరు అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఋగ్వేదం, కానీ ఋగ్వేదం ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే ఋగ్వేదం అంటే వేదం ఇన్ జనరల్ సంపూర్ణంగా మన దగ్గర లేదు అంటారు. ఓన్లీ 6% వేదమే ఉంది, మిగతాది పోయింది అని అంటుంది. ఇది మళ్ళీ వేదం చెప్పట్ల. ఇది ఏది చెప్తుందంటే భాగవత పురాణం చెప్తుంది, వేదంలో అయితే ఎక్కడ లేదు, వేదంలో లేదు. సో మరి ఆ ఏ వేదం అయితే మనకు అందుబాటులో లేదో దాంట్లో బహుశా ఉన్నాయేమో, మనకు తెలీదు, దాంట్లో ఉండొచ్చు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నాసదీయ సూక్తం గురించి ఒకసారి వివరిస్తారు. యా, నాసదీయ సూక్తం కూడా మళ్ళీ క్రియేషన్ గురించి చెప్తుంది. సో సృష్టి ఆవిర్భావం అయ్యింది అనుకుందాం. సృష్టి ఎలా జరుగుతుంది? ఒకటేమో సత్తు ఉంది, ఇంకోటి అసత్తు ఉంది. సత్తు ఏంటంటే నిరాకార పరబ్రహ్మం, అది ఎప్పుడూ ఉండేది. అసత్తు ఏంటంటే ప్రకృతి, అది వ్యక్తమైంది. సో నాసదీయ సూక్తం అదే, అది సత్తు గురించి చెప్తుంది అనమాట. స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లో సత్తు ఉంది, దానికి ఒక రూపం లేదు, ఏం లేదు. దాని నుంచి మళ్ళీ ఇవన్నీ వచ్చాయి అంటే ప్రకృతి క్రియేట్ అవుతుంది. అలా నాసదీయ సూక్తం చెప్పుకుంటూ వస్తుంది. మళ్ళీ ఈ సత్తు అసత్తు గురించి క్లారిటీ మనకి ఎక్కడ ఉంటుంది? ఉపనిషత్తులో ఉంటుంది. ఎందుకంటే పరమాత్మకి 2 రూపాలు, మూర్తం అమూర్తం. మూర్తం అమూర్తం అనే పదం కూడా వాడతారు. అలాగే నిరాకార పరబ్రహ్మం, సాకార పరబ్రహ్మం, ఇది ఉపనిషత్తులో ఉంది. పురాణాల్లో ఇంకా క్లారిటీ ఉంది. ప్రతి దేవత వ్యక్తమైన రూపంలో ఉంటాడు, అవ్యక్తంలో ఉంటాడు. సో అవ్యక్తంలో ఉండేది ఏంటంటే సత్తు, ఎందుకంటే అది పర్మనెంట్ కాబట్టి. ఇప్పుడు ప్రతి కల్పంలో ప్రళయం జరుగుతుంది. ప్రళయం జరిగినప్పుడు ఇవన్నీ నశించిపోయి సత్తులోకి వెళ్ళిపోతాయి, అంటే బ్రహ్మగారిలో లీనమైపోతాయి. అది సత్ అన్నమాట, అంటే అది ఎప్పటికీ ఉండేది అలా. సో నాసదీయ సూక్తం చదివితే మీకు అదే అనిపిస్తుంది. అంటే పురుష సూక్తం, నాసదీయ సూక్తం, ఈ 2 కలుపుకుంటే క్రియేషన్ ఐడియా వస్తుంది మీకు. ఓకే. ఇటీవల మనకేంటంటే విజయవిహార రమణమూర్తి గారు వచ్చేసి ఒక మాట అన్నారు సిగ్నేచర్ స్టూడియోస్లో ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ నాసదీయ సూక్తంలో ఇది ఆగ్నేయవాదం కిందకు వస్తుంది, అటు కంప్లీట్గా దేవుడు ఉన్నాడు అని విశ్వసించదు వేదం, లేడు అని అటు నాస్తికత్వాన్ని ప్రబోధించదు, తనకి తెలియదు అంటుంది. దానికి ఉదాహరణగా ఆయన నాసదీయ సూక్తాన్ని కోట్ చేశారు. అందులో ఆయన చెప్పేది ఏంటంటే వేద ఋషులు ఆ పరమాత్మ ఎవరో మనం తెలుసుకోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు అని కూడా ఋగ్వేదంలో ఉంది అని చెప్పి వారు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? యా, అంటే హయ్యెస్ట్ పరమాత్మ ఎవరు అనేది ఋగ్వేదం అయితే ప్రతిపాదించట్లేదు, అదైతే మన క్లారిటీ ఉంది. సో దేవతలు మనం అంటే మళ్ళీ మనం పురాణానికి లింక్ చేసుకోవాలి. పురాణాలలో కూడా మనం అనేక సార్లు చదివినప్పుడు అంటే ఈ దేవతలు కానీ ఇంద్రుడు కానీ వీళ్ళు కూడా నేను విష్ణువుని చూడాలి అని కోరుకుంటారు. అంటే ఆ హయ్యెస్ట్ రియాలిటీ వీళ్ళకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వీళ్ళు లోవర్ సైడ్లో ఉన్నారు. ఆ హైయరార్కీ సిస్టమ్ అన్నాను కదా, ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం. గోలోకం అని ఒక కాన్సెప్ట్ ఉంది. గోలోకం హయ్యెస్ట్ రియాలిటీ. అక్కడ శ్రీకృష్ణుడు అమ్మవారు ఒరిజినల్గా ఉన్నారు. తర్వాత అమ్మవారు క్రియేట్ అయినప్పుడు ఆమె రకరకాల రూపాలతో మణిద్వీపం అనే ఒక లోకాన్ని తయారు చేసింది. మణిద్వీపం. తర్వాత వీళ్ళ నుంచి విష్ణు వచ్చాడు. విష్ణువు వచ్చిన తర్వాత వైకుంఠం వచ్చింది. వైకుంఠం. సో ఆయన లోకాలు కొన్ని తయారు చేశారు. తర్వాత శివుడు వచ్చాడు. శివుడు ఏం చేశాడు? కైలాసాన్ని తయారు చేశాడు. ఆయన అక్కడ ఉంటాడు. మళ్ళీ ప్రతి లోకంలో అమ్మవారు అందరితో ఉన్నారు. అంటే గోలోకంలో అమ్మవారు రాధగా ఉంది. మణిదీపంలో అమ్మవారుగా మూల ప్రకృతిగా అక్కడ ఉంది. మళ్ళీ వైకుంఠానికి వస్తే శ్రీలక్ష్మిగా అక్కడ ఉంది. మళ్ళీ కైలాసానికి వస్తే పార్వతిగా అక్కడ శివుడితో ఉంది. మళ్ళీ బ్రహ్మలోకానికి వస్తే సరస్వతిగా మళ్ళీ ఆమెనే ఉంది. అంటే కామన్ ఎవరు? అమ్మవారు అందరికీ. ఇదే ఒక పరమాత్మ కృష్ణుడుగా ఉన్నాడు, మళ్ళీ విష్ణువుగా ఉన్నాడు, శివుడుగా ఉన్నాడు, బ్రహ్మగా ఆయనే ఉన్నాడు. ఇవన్నీ మనకు వేదంలో లేదు. వేదంలో ఏం చెప్తుంది? బ్రహ్మ అనే పదం వాడతారు.
అయితే బ్రహ్మణస్పతి, బృహస్పతి ఈ పదాలు కనిపిస్తాయి. దీన్ని మనం బ్రహ్మగారితో లింక్ చేసుకోవచ్చు. బ్రహ్మగారితో ఇప్పుడు బ్రహ్మ అనే పదం డైరెక్ట్ గా ఉంటుందా సార్ ఎక్కడైనా? బ్రహ్మ అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే మంత్రము. ఓకే. బ్రహ్మ అంటే ఋగ్వేదంలో ఉందా అండి మనకి? ఋగ్వేదంలో ఉంది, చాలా చోట్ల ఉంది. బ్రహ్మణస్పతి, బృహస్పతి ఈ పదాలు కూడా ఉన్నాయి. అవును. వాటి డిస్క్రిప్షన్ కనుక మనం తీసుకుంటే బ్రహ్మగారికి ఫిట్ అవుతుంది. బ్రహ్మగారికి ఫిట్ అవుతుంది. బట్ ఒరిజినల్ గా బ్రహ్మ అంటే మంత్రం అని అర్థం. అలాగా అండి. మళ్ళీ సరస్వతి పేరు మనకు ఋగ్వేదంలో, శుక్లయజుర్వేదంలో అసలు చాలా ప్రస్తావన ఉంది. చాలా ఒక నది లాగా, నదీ దేవత లాగా కూడా, నదీ దేవత లాగా ఉంది, ఒక వాక్కు లాగా ఉంది. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనం కైలాసానికి వెళ్తాం. కైలాసానికి వెళ్తే అక్కడ శివుడుగా ఉన్నాడు. ఈ శివుడి నుంచే ఈ పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ వచ్చినాయి. ఈ అమ్మవారి నుంచే ఇవన్నీ వచ్చినాయి. సో శివుడు, అమ్మవారు భౌతికమైన లోకాలలో ఉన్న తత్వాలకి సుప్రీం వాళ్ళు. మరి విష్ణు ఎవరు అంటే ఈ భౌతిక లోకాలని క్రియేట్ చేసిన బిగ్ బాస్ విష్ణు. అందుకే కరణోదక సాయి విష్ణుగా ఆయనని చెప్తారన్నమాట. కరణోదక సాయి ఎందుకు అంటారంటే అన్నిటికీ కారణం కాబట్టి. కరణోదక సాయి అనే పేరు మళ్ళీ మనకు పురాణాలలో కనపచ్చదు. ఇన్ఫరెన్స్ తీసుకోవాలి. పోతే మనకు దేవి భాగవతంలో ఉంది. అంటే శ్రీకృష్ణుడు మూల ప్రకృతి నుంచి ఈ విష్ణువు వచ్చాడు, ఈయననే అన్ని లోకాలకి కారణం అని చెప్తుంది. అలా ఉంది. సో ఇలా అన్నీ చూసుకుంటే ఈయన సుప్రీము అని ఎక్కడ వేదం చెప్పట్ల. ఓన్లీ దేవత దేవత దేవత. ఎందుకంటే ఋగ్వేదం కానీ ఈ వేదాల కాన్సెప్ట్ టోటల్గా శక్తుల వర్ణనే. అవునండి. శక్తుల వర్ణన తప్పించి వాళ్ళు ఏం చేశారు అని చెప్పదు. కానీ వేదంలో అక్కడక్కడ హింట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవతల రూపాన్ని కూడా వర్ణిస్తుంది. ఋగ్వేదం కూడా వర్ణిస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకున్నాడంటే అర్థమైంది చెయ్యి ఉందని. అంటే ఋగ్వేదంలో రూపం గురించి లేదంటారు చాలా మంది, ఉంది. కానీ ఇండైరెక్ట్ గా మనకు కనిపిస్తూనే ఉంది. వృతాసురుడే ఒక రాక్షసుని కూడా సంహరించాడు. విష్ణు కూడా సహాయం చేశాడు, సైన్యాన్ని నడిపాడని ఉంటుంది. మళ్ళీ క్షిప్రి అనే పదాన్ని వాడుతుంది ఋగ్వేదం. క్షిప్రి అంటే ఏంటంటే అందమైన దవడ కలవాడు. ఏది ఇంద్రుడి కోసం వాడుతుంది. అంటే అందమైన దవడ ఉంటే రూపం ఉన్నట్ట ఉన్నట్టే. తర్వాత కొన్ని మంత్రాలలో ఇంద్రుడు సోమాన్ని తన ఉదరంలో దాచుకున్నాడు. ఉదరం అంటే పొట్ట. అంటే రూపం ఉందా? అంటే ఉంది, కానీ సూచన ఇస్తుంది ఋగ్వేదం. కానీ రూపం ఉంది అని చెప్పదు, నిర్దిష్టంగా చెప్పదు. అలాగే లేదు అని కూడా చెప్పదు. కానీ చాలా మంది దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకి నేను ఆర్య సమాజ్ గురించి చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడి గురించి వర్ణన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రుణ్ణి లేకుంటే రుద్రుణ్ణి వైద్యుడిగా రాస్తారు, లేకుంటే ఒక రాజుగా రాస్తారు. అది తప్పు. ఇప్పుడు దేవత రుద్ర అని ఉన్నప్పుడు ఆయన వైద్యుడు ఎట్లా అవుతాడండి? రాజు అంతకంటే అవ్వలేడు కదా. ఇప్పుడు రాజు అయితే ఎట్లా? ఇప్పుడు ఇంద్రుడే రాజు అనుకుందాం, అంటే ఒక రాజు కూడా ఇంద్రుడేనా? తప్పు. సో ఇక్కడ ఏంటంటే రూపం ఉన్నట్టు చెబుతుంది, కానీ నిర్దిష్టంగా ఇది ఇలా ఉంటాడు అని చెప్పదు. ఆ క్లారిటీ మనకు ఎప్పుడు వస్తుంది? మనకు పురాణానికి, ఇతిహాసానికి వచ్చినప్పుడు వస్తుంది. అంటే వేదంలో నిరాకార పరబ్రహ్మం గురించి చెబుతున్నప్పుడు అక్కడక్కడ ఇంటిస్తూ ఇక్కడ రూపం కూడా ఉంది అని చెప్తుంది. ఇక పురాణానికి వస్తే మొత్తం సాకార రూపం ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఇంద్రుడు ఎట్లున్నాడు, వజ్రాయుధం ఉంది, దానికి వజ్రాయుధానికి 1000 మొలలు ఉన్నాయి, అంటే 1000 ఎడ్జెస్ ఉన్నాయి. అది ఋగ్వేదంలో కూడా ఉంది. అలాగండి. వజ్రాయుధానికి 1000 మొలలు. స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఋగ్వేద సంహితలో ఉందా అండి? అంటే ఉన్నత లోకం అని ఉంటుంది. అలా దానికి అధిపతిగా ఇంద్రుడిని చెప్పబడిందా? మనకి పురాణాలు ప్రభు అని ఉంది. పోతే అక్కడ లెవెల్స్ కూడా చెప్పబడింది ఋగ్వేదంలో. అంటే ఇంద్రుడు ఉన్నాడు, మళ్ళీ ఆయన పరమాత్మకి సబార్డినేట్ గా ఉంటాడు అని కూడా ఉంది. కానీ పరమాత్మ ఇది అని మళ్ళీ లేదు. ఆ పరమాత్మ ఎవరో లేదు, అసలు లేదు. బట్ ఇన్ఫరెన్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ అయితే నిర్దిష్టంగా లేదు. పోతే ఇప్పుడు విష్ణువుకు సంబంధించిన సూత్రాలు చదివినప్పుడు ఆయన 3 పాదాలు వేసుకుంటూ సృష్టి క్రియేట్ చేశాడంటే ఎవరు చేయగలరు? పరమపదం అని డైరెక్ట్ ఉంది ఋగ్వేదంలో. సో విష్ణు సుప్రీం అనే ఇన్ఫరెన్స్ వస్తుంది మనకు.
ఆయన సుప్రీం అని చెప్పకూడదు. అవును. చెప్పకూడదు, ఎందుకంటే నిర్దిష్టంగా చెప్పట్లేదు కాబట్టి. చెప్పట్లేదు. అవును. ఎందుకంటే వేదం పర్పస్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ దేవతా శక్తులు, అంతే, అంతే. అంతకు మించి ఏం లేదు. బాగా చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులని ఋగ్వేదంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్న. ఎక్కడ లేదు, త్రిమూర్తులు లేదు. ఓకే. ఉపనిషత్తులో ఉంది. ఓకే. ఉపనిషత్తులో సంహితలో అయితే మనకి ఎక్కడ సంహితలో లేదు. లేదు. అది ఓకే. తర్వాత వచ్చిన ఎక్కడ కాన్సెప్ట్ లేదు. అంటే తర్వాత వచ్చిన కాన్సెప్ట్ అని కాదు, వేదం పర్పస్ కాదు. వేదం పర్పస్. వేదం పర్పస్ ఏంటంటే స్టోరీలు చెప్పడం కాదు. ఓకే. ఆ స్టోరీలు ఎక్కడంటే తర్వాత వస్తాయి, కృష్ణ యజుర్వేదంలో అక్కడ వస్తాయి, ఋగ్వేదంలో మాత్రం ఉండదు. ఉండదు. ఓకే. ఓన్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ శక్తులు, క్రియేషను, దేవతలు. దేవతా శక్తులు ఎట్లుంటారు అక్కడక్కడే చెప్తుంది ఇండైరెక్ట్ గా. ఇప్పుడు మీరు చెప్పారు కదా వృత్తాసుర సంహారం అని, దానికి మల్టిపుల్ మీనింగ్స్ తీసుకోవచ్చు. వృత్తాసురుడు అంటే 2-3 ఉన్నాయి. వృత్తాసురుడు అంటే బ్రాడర్ మీనింగ్ ఏంటంటే దాచిపెట్టేవాడు, కవర్ చేసేవాడు అని అర్థం వృత్త అంటే. మరి దేన్ని దాచిపెడుతున్నాడు వృత్త అంటే? జ్ఞానాన్ని దాచిపెడుతున్నాడు, శక్తులను దాచిపెడుతున్నాడు. అందుకే ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన వజ్రాయుధం ద్వారా ఆ దాచిపెట్టినది తొలగించి లోపలున్న శక్తిని గాని వెలుతురుని గాని బయట పెడతాడు. అలా మీనింగ్ వస్తుంది. కొన్ని ఋగ్వేద మంత్రాలలో ఎట్లుంటుందంటే ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించినప్పుడు వర్షాలు పడ్డాయి, నదులు నిండాయని ఉంటుంది. ఓకే. మరి వృత్తాసురుడు ఒక రాక్షసుడు అయితే రాక్షసుడు చచ్చిపోతే వర్షాలు ఎందుకు పడాలి, అదే కదా, నదులు ఎందుకు నిండాలి? అంటే ఇక్కడ మంత్రం చెప్తున్నది ఏంటంటే వృత్తాసురుడు అంటే ఒక మేఘము. ఓకే. ఆ మేఘాన్ని ఇంద్రుడు చెదరగొట్టాడు కాబట్టి ఆ మేఘాలు చెదిరిపోయి వర్షం పడింది, నదులు నిండాయి. అది తీసుకోవచ్చు. ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే ఇది నా ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే ఈ రోజు కూడా అనేక రకమైన మేఘాలు ఉన్నాయి. అంటే నెబులా అంటారు. సృష్టి అక్కడే జరుగుతుంది, క్రియేషన్. వాటిలో చలనాన్ని తీసుకొస్తాడు ఇంద్రుడు. ఓకే. చలనాన్ని అంటే నెబులాలో వాటిలో చలనాన్ని తీసుకొచ్చి సృష్టి క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు ఇంద్రుడు సృష్టిని. సో అప్పుడు ఏమవుతుంది, అతను సృష్టిని సృష్టిస్తే మరి సృష్టికర్తే కదా అని కొంతమంది వాదన. అక్కడ సృష్టి అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఆయన బ్రహ్మతో ఈక్వేట్ చేయొచ్చు, ఆయన్ని కూడా సృష్టికర్త భావించవచ్చు. నష్టమే లేదు. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తాను దిగి వచ్చి సృష్టి చేయడు కదా, తన శక్తుల ద్వారా సృష్టిస్తాడు. బాగా చెప్పారండి. మనకి ఇంకోటి ఏంటంటే ఈ వైకుంఠం కైలాసం యొక్క ప్రస్తావన ఋగ్వేద సంహితల్లో ఉందా అని చెప్పి అడుగుతుంది. లేదు, లేదు, లేదు. పరంధామము అనే పదాలు వాడతారు, ఓకే, అలా రకరకాల పదాలు వాడతారు, కానీ అలాంటివి మనకు కనపడవు. ఎందుకంటే అసలు వేదం పర్పస్ అది కాదు, ఓన్లీ దేవతల శక్తుల డిస్క్రిప్షన్ అంతే. అంతే అంతే. చాలా బాగా చెప్పారండి. తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీ మహావిష్ణువు కానివ్వండి లేదంటే శివుడు కానివ్వండి వీళ్ళని కాకుండా కూడా పరమాత్మగా పూజించేటువంటి హిందూ డెనామినేషన్స్ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆది పరాశక్తిని పూజించేటటువంటి శాక్తేయులు కానివ్వండి, సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం అని చెప్పి భావించే సౌరయులు కానివ్వండి, లేదంటే అటు ఇంద్రుడే పరమశక్తి అని భావించే వాళ్ళు కానివ్వండి, అటు యజ్ఞాలు చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళు ఆయా దేవుళ్ళని పరమాత్మ భావించడంలో ఏమైనా దోషం ఉంటుందా? ఏం దోషం లేదు. అయితే మనం పురాణాలు చదివితే పరమాత్మ క్వాలిటీస్ ఎవరికి పెట్టాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఋగ్వేదం ఆ వివరణ ఇవ్వదు కాబట్టి పురాణానికి వెళ్ళాలి, ఇతిహాసానికి వెళ్ళాలి, ఉపనిషత్తు కూడా వెళ్ళొచ్చు. ఉపనిషత్తులో చాలా క్లారిటీ ఉంటుంది. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు షీఈస్ ద సుప్రీం బీయింగ్ అనే మాట చాలా చోట్ల వస్తుంది. ఇప్పుడు మహానారాయణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, దాంట్లో విష్ణువు గురించి చెప్పిన తత్వాలన్నీ చెప్తారు. అలాగే శివుడి గురించి కూడా చెప్పే తత్వాలు ఉన్నాయి. పరమేశ్వరుడు అని ఎందుకు శివుడిని అంటారంటే ఈజ్ ద బాస్ కాబట్టి. ఈవెన్ మహాభారతంలో కూడా ఈ క్లారిటీ మనకు ఉంటుంది. శివుడిని విష్ణు పూజిస్తాడు, శివుడిని కృష్ణుడు కూడా పూజిస్తాడు. సో ఇక్కడ మనకేం డౌట్ రావాలి అంటే లేదండి కృష్ణుడు సుప్రీం అన్నారు, మరి ఈ కృష్ణుడు వచ్చి శివుడిని ఎందుకు పూజిస్తున్నాడు? ఓకే, ఆ డౌట్ చాలా మందికి రావాలి. చాలా మందికి డౌట్ కూడా వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఇది కాంట్రడిక్షన్ ఇది అంటారు. ఇది ఎక్కడ కాంట్రడిక్షన్ కాదు. మనం దేవి భాగవతానికి వెళ్ళినా ఇతర పురాణాలకు వెళ్ళినా అక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే తనలోంచి విష్ణువుని తీస్తున్నాడు, తనలోంచే శివుడిని తీస్తున్నాడు అట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే
సృష్టిని క్రియేట్ చేస్తారు. సో కృష్ణుడు ఎప్పుడు కూడా సృష్టి నేను చేస్తున్నానని చెప్పడు, ఐఎమ్ ద బాస్ అంటాడు అంతే. సో సృష్టి ఎలా క్రియేట్ జరుగుతుంది అంటే బ్రహ్మగారు వచ్చారు, వీళ్ళ నుంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి నుంచి దేవతాశక్తులు వచ్చాయి, ఈ దేవతాశక్తుల నుంచి అగ్ని నుంచి వీటి నుంచి క్రియేషన్ జరుగుతుంది. ఈ దేవతాశక్తులే వాటిని నడిపిస్తున్నారు. ఏ రోజైతే వీళ్ళు నడిపించలేని స్థితి వస్తుందో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. అంటే పురాణాల కాన్సెప్ట్. బ్రహ్మగారు చేయలేను అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, విష్ణువు దగ్గరికి వెళ్తాడు. సో మనకు ఇవన్నీ కూడా పురాణాలలో ఎట్లుంటాయంటే గడిచిపోయినవి ఎట్లా చెప్తారు. ఇప్పుడు ఒక రాక్షసుడు ఉన్నాడు, వృత్తాసురుడే అనుకుందాం. వృత్తాసురుణ్ణి ఇంద్రుడు సంహరించలేనప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి, తన బాస్ దగ్గరికి వెళ్ళాలి, అంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాలి. బ్రహ్మగారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేనప్పుడు విష్ణు దగ్గరికి వెళ్తారు. సో ఈ అవతారాల కాన్సెప్ట్ అంతా కూడా మనకు పురాణాలలోనే కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఋగ్వేదంలో కానీ వేరే వేదంలో ఎందుకు కనపడదంటే ఇందుకు. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, కృష్ణుడు కూడా పూజిస్తున్నాడు శివుడిని. ఎందుకు అనంటే అల్టిమేట్లీ భౌతికమైనవి క్రియేట్ చేయడానికి కారణం శివుడు. శివుడు లేకపోతే అసలు మెటీరియల్ వరల్డే లేదు, మెటీరియల్ వరల్డ్ లేదు. ఓకే, ఇప్పుడు అన్నాం ఒక బుక్ ఉంది, ఒక పెన్ ఉంది, కెమెరా ఉంది, ఇవి శివుడు లేకపోతే ఏం లేవు. సో మరి అలాంటి శివుడిని కృష్ణుడు ఎందుకు పూజించాడు? అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే, శంకరుడు రుద్రుడు నా ఆత్మ అంటాడు. మహాభారతం శాంతి పర్వంలో చెప్తాడు, రుద్రుడు నా ఆత్మ అంటాడు. ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ విష్ణువు కూడా చెప్తాడు. అయితే ఇక్కడ కొంచెం హైరార్కీ సిస్టమ్ ఉంది. అది ఎట్లా అంటే నేను చెప్పాను కదా, కృష్ణుడు అమ్మవారు వీళ్ళ మూల ప్రకృతి, వీళ్ళ నుంచి వచ్చింది శ్రీ మహావిష్ణు. మళ్ళీ విష్ణు అంటే ఒకడే అనుకోవద్దు, రుద్రుడు అంటే ఒకడే అనుకోవద్దు. రుద్రుడు అనే పదం అయితే మనకి ఇక్కడ ఉంది, కానీ ఈ రుద్రుడు ఎవరు అంటే మనకు పురాణంకి వెళ్ళాలి. సో శివుడి తత్వాలు 3 రకాలన్నమాట. ఒకటి సదాశివుడు, రెండోది మహేశ్వరుడు, మూడోది రుద్రుడు. ఆ రుద్ర పదమే మనకు వేదంలో ఉంది, అంటే అన్ని నడిపిస్తాడు కాబట్టి. సో సదాశివుడు ఎవరు అంటే సదాశివుడికి వాసుదేవుడికి పెద్ద డిఫరెన్స్ లేదు, ఇద్దరు దాదాపు ఒకటేలాగా ఉంటారన్నమాట. అంటే నిరాకార పరబ్రహ్మం అన్నాం కదా, అది వాసుదేవుడు. ఆ వాసుదేవుడికి సదాశివుడికి పెద్ద తేడా లేదు, ఇద్దరు దాదాపు లక్షణాలు ఒకటే. పదాలు మారాయి, పేర్లు మారాయి. సదాశివుడు ఎవరు అంటే అంతటా వ్యాపించున్న శివుడిని సదాశివుడు అంటారన్నమాట. అది శివుడే. మరి ఈ శివుడు ఒక రూపాన్ని తీసుకున్నాడు అనుకోండి, అంటే త్రిశూలము, పాములు ఇవన్నీ వేసుకొని నంది మీద వస్తే ఆయన మహేశ్వరుడు. ఈయన నుంచి బ్రహ్మగారు, ఈయన నుంచి విష్ణు వస్తారనమాట. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయినట్టుంది. మీరు అంతకుముందు కరణోదక సాయి విష్ణు అని ఒక విష్ణువు చెప్పారు, మరి ఈ విష్ణు ఎవరు అంటే ఈయన గర్భోదక సాయి విష్ణు. సో ఈయన గర్భోదక సాయి విష్ణు అంటే కరణోదక సాయి విష్ణు పైన ఉన్నాడు, సదాశివుడు ఉన్నాడు, సదాశివుడి తర్వాత మహేశ్వరుడు ఉన్నాడు, మహేశ్వరుడి తర్వాత ఎవరు విష్ణు వచ్చారు. ఈ విష్ణువు నుంచి బ్రహ్మగారు వచ్చారు, ఈ బ్రహ్మగారి నుదుటి నుంచి రుద్రుడు వచ్చారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు దేవి భాగవతంలో ఉంటుంది. దేవి భాగవతంలో ఉన్న ఒక వండర్ఫుల్ శ్లోకంలో కంపారిజన్ ఎలా చేస్తారంటే ఒక కుర్చీతో కంపేర్ చేస్తారనమాట. దేవతలు ఎట్లా ఉంటారు అంటే ఒక హైరార్కీ సిస్టమ్, డిఫరెంట్ లెవెల్స్లో. సో ఆ కుర్చీ మీద కూర్చునేది అమ్మవారు, ఆమెని భువనేశ్వరి దేవి అంటారు, కొన్ని చోట్ల భువనేశ్వరుడు అని కూడా ఉంటుంది. సో ఆ కుర్చీకి సంబంధించిన బల్ల చెక్క ఏదైతుందో అది సదాశివుడు అంట. అంటే అమ్మవారిని సదాశివుడి కంటే పైన స్టేజ్లో పెట్టారు, ఎందుకంటే ఆమె లేకుండా సృష్టి జరగదు. సో ఆ బల్లనేమో సదాశివుడు. మరి 4 కాళ్ళు ఎవరంట? ఒక ఆయననేమో మహేశ్వరుడు, రెండో ఆయననేమో విష్ణువు, మూడో ఆయననేమో బ్రహ్మగారు, 4గో ఆయననేమో రుద్రుడు. అంటే దీంట్లో మళ్ళీ ఇద్దరు ఎవరు? రుద్రుడి తత్వాలే. మహేశ్వరుడు రుద్రుడే, శివుడే, రుద్రుడు శివుడే. బ్రహ్మగారు వచ్చారు, విష్ణువు వచ్చారు. సో ఈ 4 కాళ్ళ మీద ఏదైతే చెక్క ఉందో అది సదాశివుడు, అది శివుడే. దాని మీద అమ్మవారు ఉన్నారు. అంటే
ఈ డిస్క్రిప్షన్ దేనికోసము అంటే ఒక యూనివర్స్ కోసం చేస్తున్నారు అన్నమాట. ఈ యూనివర్స్ని క్రియేట్ చేసింది ఎవరు? కరణోదక సాయి విష్ణు. బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ క్రియేట్ చేసిన ఆయన. ఓకే, చాలా బాగా వివరించారు. సో రుద్రుడు, విష్ణువు, మహేశ్వరుడు, సదాశివ్, ఈ స్ట్రక్చర్ అన్నమాట మనకు అక్కడ కనపడుతుంది. ఓకే, సో ప్రతి యూనివర్స్లో సుప్రీం బీయింగ్ ఎవరు అని అంటే అమ్మవారే. సో అందుకే విష్ణువుకి ప్రాబ్లం వచ్చినా అల్టిమేట్లీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా అమ్మవారే దిగి రావాలి. ఓకే, అందుకే మహిషాసురుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు అవును. అమ్మవారే దిగొచ్చి ఆ మహిషాసురుడిని సంహరించింది. అవును. కానీ ఈ అమ్మవారు కంటే సుప్రీం పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే కరణోదక సాయి విష్ణు. ఆ కరణోదక సాయి విష్ణునే మనకు గూగుల్లో ఆయన క్షీరసాగరంలో ఉన్నప్పుడు బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ వస్తూ ఉంటాయి, మల్టీవర్స్ థియరీ గురించి చెప్తారు. ఆయన కరణోదక సాయి విష్ణు. ఈ కరణోదక సాయి విష్ణు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మూల ప్రకృతి నుంచి, కృష్ణుడి నుంచి వచ్చారనమాట. సో విష్ణువు కృష్ణుడు ఒకరా అంటే కాదు. ఈ విష్ణువు యాక్చువల్గా కృష్ణుడి నుంచి, అమ్మవారి నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు మనం చూసే విష్ణువు మీరు అనేది. ఓకే. సో మళ్ళీ విష్ణువులు కూడా 3 రకాలు నేను చెప్పాను కదా. ఒకటి కరణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, ఇంకోటి క్షీరోదక సాయి విష్ణు. అంటే ప్రతి వ్యక్తి లోపల ఉన్న విష్ణు ఎవరు అంటే ఆయననే అంతర్యామి అంటారన్నమాట. దీని గురించే ఐ థింక్ మధ్వాచార్యులు కూడా కామెంటరీ ఇచ్చారు. అంటే ఈ చతుర్వ్యూహాల గురించి, అంతర్యామి, ఈ కాన్సెప్ట్లన్నీ మధ్వాచార్యులు కామెంటరీ ఇచ్చారు. అవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి. అంటే ఆయన ఇచ్చిన కామెంటరీ ఆయన సొంత కామెంటరీ ఏం కాదు, అవన్నీ పురాణాలలో ఉన్నాయి. పోతే సంకర్షణుడు ఎవరు అంటే శివుడు. ప్రద్యుమ్నుడు ఎవరు అని అంటే అవతారాలన్నీ వస్తాయి కదా, విష్ణు అవతారాలు, అవన్నీ ప్రద్యుమ్న నుంచి వస్తాయి అన్నమాట. అనిరుద్ధుడేమో బ్రహ్మగారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణు అవతారాల్లో బుద్ధుడు ఒక ఆయన అంటారండి. అది ఒక కాంట్రవర్సీ ఉంది మనకి. కొంతమంది ఏమంటారంటే 9వ అవతారంగా మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని భావించాలి, ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అనేవాళ్ళు అటు తమిళనాడు ప్రాంతంలో కూడా కొంతమంది ఉన్నారు. బుద్ధుడు అంతా కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి మతాన్ని పెట్టుకున్నారు. ఆయనకి మా వైష్ణవానికి సంబంధం లేదు, కలియుగ ప్రత్యక్ష దైవం మనకి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయనే 9వ అవతారంగా భావించాలని చెప్పి ఇక్కడ ఇప్పుడు అదొక ఉద్యమం నడుస్తుంది అక్కడ. అంటే మీ అభిప్రాయం ప్రకారం బుద్ధుడు మనకి దీంట్లో ఫిట్ అవుతాడా ఈ మన అవతారాల సిస్టంలో? ఎందుకంటే కొన్ని పురాణాల ప్రకారం బుద్ధుడిని కూడా అవతారమే అంటుంది. ఓకే, బుద్ధుడిని ఎందుకు అవతారం అంటుంది అంటే ఆ విష్ణువు నుంచే వచ్చిన ఆయన సిద్ధార్థుడేనా మన బౌద్ధ మతాన్ని స్థాపించిన? అది ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, ఈ కల్పానికి బహుశా ఆయన కావచ్చు, కానీ అంతకు ముందు కూడా బుద్ధుడు ఉన్నాడు. కొంతమంది త్రిపురాసుర సంహారం చేసినటువంటి బుద్ధుడు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అది కానీ అంటే ప్రతి కలియుగంలో ఒక బుద్ధుడు ఉంటాడు మన ప్రకారం. అందుకే మీరు బుద్ధ ఫిలాసఫీలో వెళ్ళిన కూడా అంతకు ముందు కూడా బుద్ధుడు ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. ఈయన మొదటి కాదు, ముందు కూడా ఉన్నారు. సో యాక్చువల్ గా మన పురాణాల ప్రకారం బుద్ధుడికి ఒక పర్పస్ ఉంది. అదేంటంటే కలియుగంలో మ్లేచ్ఛ మతాలు ఏవైతే వస్తాయో వాటికి విత్తనం వేసేది ఈయన. విత్తనం వేసేది, బీజం వేసేది ఈయనే. అక్కడి నుంచే ఈ మ్లేచ్ఛ మతాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక కంపారిజన్ చెప్తాను మీకు. బుద్ధిజంలో ఉన్న సిద్ధాంతాలు చాలా వరకు మనకు జుడాయిజంలో కనిపిస్తాయి. యేసు అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశారు వీళ్ళు. యేసు చెప్పిన అనేక సిద్ధాంతాలు బుద్ధుడివి కాపీ, మక్కికి మక్కి కాపీ, మక్కికి మక్కి కాపీ. అలాగండి, మక్కికి మక్కి అంటే బుద్ధుడు బీజం వేస్తున్నాడు. కలియుగంలో మ్లేచ్ఛ మతాలు వస్తాయి, అది నా ద్వారా రావాలి, అది పర్పసే. అది విష్ణువు బుద్ధుడిని పంపించింది ఎందుకంటే మ్లేచ్ఛ మతాలు రావాలి, అది ఆయన పర్పస్. అందుకే మీరు చూస్తే ఈవెన్ ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళు కూల్చడం మొదలుపెట్టింది అన్ని బుద్ధ విగ్రహాలు. బుత్పరస్తి అంటారు ఇస్లాంలో. అంటే విగ్రహాలనికి మొక్కకూడదు. ఈయన విగ్రహాలు ఉంటేనే కదా అది వస్తుంది ఆ మతము, లేకుంటే ఎందుకు వస్తుంది? ఇప్పుడు గాంధార్, ఆఫ్ఘనిస్తాన్ అంతా బౌద్ధమే, బౌద్ధమే. అలెగ్జాండ్రియా వరకు ఉండేది. ఈవెన్ ఈ రోజు కూడా, అంటే ఈ రోజు లేవనుకోండి, కొన్ని జుడాయిజంలో కొన్ని తెగలు ఉన్నాయి, వాటిని ఎస్సీన్ తెగ అంటారు. ఈ ఎస్సీన్ తెగ గురించి మనకు కొంచెం కొంచెం బైబిల్లో కనపడుతుంది. ఈ ఎస్సీన్ తెగ వాళ్ళు బుద్ధిస్ట్ మంకులు అలాగే ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు, అది వేరే పద్ధతి ఉంది వాళ్ళకి. అలాగే ఉంటారు, గుహల్లో వెళ్ళి తపస్సులాగా చేసుకుంటారు. అంటే ఈ బుద్ధిస్ట్ మంకులని కాపీ కొట్టారు.
ఎస్సిన్ తెగ. ఓకే. వీళ్ళని జీలాట్స్ అని కూడా అంటారు. అలాగా. సో బుద్ధుడు ఈ మ్లేచ్ఛ మతాలకి విత్తనం అన్నమాట, బీజం. ఆయన నుంచే అన్నీ వస్తాయి. ఇది మనకు శివపురాణంలో ఉంది. శివపురాణంలో మీరు చెప్పారు కదా, వృత్తాసుర సంహారం జరిగిన తర్వాత త్రిపురాసుర సంహారం, త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత బుద్ధుడు శివుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి వృత్తాసుర ఈ త్రిపురాసుర సంహారం జరిగిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు. అడిగితే అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, నువ్వు మరుస్థలానికి వెళ్ళు. మరుస్థలం అంటే ఎడారి. ఎడారికి వెళ్ళి అక్కడ నీ మతాన్ని ప్రచారం చెయ్యి. నువ్వు ప్రచారం చేస్తుంటే తర్వాత కాలంలో ఈ మ్లేచ్ఛ మతాలు వస్తాయి, వాళ్ళు వాటిని పాటించి నాశనం అయిపోతారని చెప్తాడు శివుడు. అంటే బీజం వేస్తున్నది ఎవరు? బుద్ధుడే. బుద్ధుడి నుంచే ఇవన్నీ వస్తాయి. అందుకే ఈ జుడాయిజంలో కూడా చాలా వరకు కాపీలే, చాలా వరకు కాపీలే. ఈవెన్ యేసు చెప్పినవన్నీ కూడా కాపీలే. సో బుద్ధుడే అంటే యాక్చువల్గా మన పురాణాల ప్రకారం బుద్ధుడు పాజిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్. హీరో కాదు, విలన్. యాక్చువల్గా విలన్. అయితే ఇప్పుడు ఎవరైతే బుద్ధుడి విగ్రహాలు పెట్టుకుంటున్నారో ఇళ్లలో, లేకపోతే ఫోటోలు పెట్టుకుంటున్నారో, వాళ్ళు బుద్ధుడిని చూస్తే ఒక పీస్ఫుల్గా ఉంటుంది, లేదంటే ఒకటి చింతన, ఆధ్యాత్మిక చింతనలాగా ఉంటుంది అని అంటుంటారు కదా, అది వాస్తవంగా ఎంతవరకు నిజం అంటారు? అందులో అది కరెక్టే. ఎందుకంటే బుద్ధుడు వచ్చి పీస్ గురించి చెప్పాడు, పీస్ గురించి చెప్పాడు. అంతేకాదు బుద్ధుడు ఏంటంటే మన పురాణాల ప్రకారం కొన్ని ఈ బుద్ధ సాహిత్యంలో కూడా ఇవి ఉన్నాయి. వేదాల్ని నమ్మకూడదు, పునర్జన్మ లేదు, ఆత్మ లేదు, ఇవన్నీ చెప్తుంటాడు బుద్ధుడు. ఎందుకు అనంటే కలియుగంలో ఎవరైతే కొత్త కొత్త మతాలు వస్తాయో వాటికి బీజాన్ని అందించాలి ఈయన. ఇప్పుడు ఈ మతాలు కూడా అవే అంటాయి కదా, మేము వేదాన్ని నమ్మము, దేవతల్ని నమ్మము, అంటే ఇంద్రుడు వీళ్ళని నమ్మము. బుద్ధుడు కూడా అదే చెప్పాడు కదా. అలా చెప్పమని విష్ణువే పంపించాడు. విష్ణు ఎందుకు పంపించాడు అంటే కలిపురుషుడికి ఆల్రెడీ వరం ఇచ్చాడు ఈయన విష్ణు. కలియుగంలో ధర్మభ్రష్టం జరగాలి. ధర్మభ్రష్టం జరగాలంటే ఈయన ఉండంగా ఎట్లా జరుగుతుంది? విష్ణు ఉండంగా జరగదు. కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి, అది బుద్ధుడు. ఈ బుద్ధుడే కలిపురుషుణ్ణి వీళ్ళందరినీ ప్రేరేపించి ధర్మం భ్రష్టమయ్యేలాగా విష్ణువే చేస్తాడు. ఎవరి ద్వారా? తాను డైరెక్ట్ చేయడు, బుద్ధుడి ద్వారా చేస్తాడు. సో బుద్ధుడు ఏం చెప్తాడు? అహింస, అహింస, అహింస. అందుకే మనకి హైందవ్యంలో బుద్ధుడికి దేవాలయాలు లేవంటారా? ఉన్నాయి, అంటే ఉన్నాయి, స్పెసిఫిక్ గా క్రియేట్, అంటే ఈయన కోసమే కట్టిని లేవు. పోతే బుద్ధిజం డెవలప్ అయినప్పుడు గుళ్ళన్నీ కట్టారు. కానీ మళ్ళీ కలియుగం ఎంత కలియుగం అయినా మన ధర్మం మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తుంది కదా. సో ఆదిశంకరులు వచ్చి ఎవరి మీద ఫైట్ చేశారు? బుద్ధిస్టుల మీద ఫైట్ చేశారు. సో బుద్ధిజం ఆల్మోస్ట్ నశించిపోయింది. నశించిపోయి ఎక్కడికి వెళ్ళింది? అలెగ్జాండ్రియాకు, ఇటు చైనా, రష్యా, జపాన్, అటంతా వెళ్ళింది. అటు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేస్తుంది? ప్రశాంతతని ఇస్తుంది. ఇప్పుడు మనం బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటున్నామంటే ఎందుకు పెట్టుకున్నామంటే ఆయన కూడా విష్ణు వంశాన్ని పెట్టుకున్నాం. కానీ అది యాక్చువల్గా ధర్మభ్రష్టుణ్ణి చేస్తున్నాడు బుద్ధుడు, అయినా మనం పూజిస్తున్నాం ఎందుకంటే విష్ణు వంశే కాబట్టి. కానీ అల్టిమేట్ పర్పస్ ఏంది? శాంతిని భోజించి ఏం చేస్తున్నాడండి? యుద్ధాలు చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? మన రాజులలో ఈ క్షాత్ర ధర్మ శక్తి నశిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇన్వేషన్ జరుగుతుంది. ఇన్వేషన్ జరిగితేనే కదా అక్కడ మతాలు మన దేశానికి వస్తాయి. అప్పుడే కదా ధర్మభ్రష్టం అవుతుంది. ధర్మభ్రష్టం కావాలంటే ఏం జరగాలి? క్రిస్టియానిటీ రావాలి మన దేశంలోకి, ఇస్లాం రావాలి. మన రాజులు బలంగా ఉన్నారనుకుందాం, ఆ మతాలే రావు మన దగ్గరికి. అవి రావాలంటే ఏం చేయాలి? రాజులు వీక్ అవ్వాలి. వీక్ అవ్వాలంటే ఏం చేయాలి? శాంతి భోజనం చేయాలి. బుద్ధుడు అదే చేశాడు, జైనుడు అదే చేశాడు. ఇప్పుడు జైన మతం కూడా ఎట్లొచ్చింది? భూమి కింద పండింది కూడా మనం తినొద్దు అంటాడు. అవును, అంటే ఎక్స్ట్రీమ్ శాంతి, పీస్. దానివల్ల ఏం జరుగుతుంది? యుద్ధాలు ఆపేస్తారు రాజులు. యుద్ధాలు ఆపేస్తే ఏమవుతుంది? ఇన్వేజన్లు జరుగుతాయి. ఇన్వేజన్ జరిగితే ఏమవుతుంది? ధర్మభ్రష్టం అవుతుంది. అవును, అంటే అల్టిమేట్లీ జైన ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏంటి అంటే ధర్మభ్రష్టుల్ని చేయడం. ఇప్పుడు పుష్యమిత్ర శుంగుడి మీద కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. బౌద్ధ రాజులైనటువంటి
మౌర్య బృహద్రథుడిని శిరచ్ఛేదం చేసి సైనిక వందనం చేసేటప్పుడు బ్రాహ్మణుడైన భరద్వాజ గోత్రికుడైన పుష్యమిత్ర శుంగుడు వచ్చేసి శుంగరాజ్యాన్ని స్థాపించాడు. అక్కడి నుంచి మొత్తం ఈ మనుస్మృతిని వీటన్నిటిని కూడా సమాజంలో ప్రవేశపెట్టి మొత్తం ఏంటంటే శూద్రుల్ని తొక్కేయటం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇది భారతదేశం మీద జరిగినటువంటి ఒక సాంస్కృతిక దాడి అని చెప్పి కూడా కొంతమంది బయట అంటుంటారు. ఇందులో కొంతమంది వేరే వర్షన్ మనకి ఏం కనపడుతుంది అంటే, మీరు అన్నట్టు ఆ శాంతి వచనాలు ఏవైతే ఈ మౌర్య అశోకుడి దగ్గర నుంచి పాటిస్తున్నారో మనకి దాదాపుగా అయోధ్య దాకా గ్రీకులు వచ్చేసారట ఉత్తరప్రదేశ్ లో. ఇంకా గనక ఉపేక్షించి ఉంటే మొత్తం భారతదేశం అంతా గ్రీకు సామ్రాజ్యంలో కలిసిపోయే ప్రమాదాన్ని నివారించిన వీరుడు పుష్యమిత్ర శుంగుడు అని మరో కోణం కూడా చెప్తుంటారు అన్నమాట. పుష్యమిత్ర శుంగుడు శకుల మీద వీళ్ళ మీద యుద్ధం చేసినట్టు అవుతుంది, కానీ బౌద్ధ విహారాలను డ్యామేజ్ చేసినట్టయితే ఎక్కడ లేదు, హిస్టరీలో లేదు. ఇది లెఫ్టెస్ట్ లో కనిపించింది. ముఖ్యంగా ఈమె రొమిలా థాపర్ అనేట ఆమె కల్పించింది, కానీ దాన్ని ఆధారం అడిగినప్పుడు ఆమె చెప్పలే. సో పుష్యమిత్ర శుంగుడు బుద్ధులని అంటే పర్సిక్యూట్ చేసిండొచ్చు, ఇబ్బందులు పెట్టిండొచ్చు, కానీ చంపడం అయితే చేయలేదు. ఇది చరిత్రలో నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే మనకి స్తూపాలకు కూడా అనేక దానాలు ఇచ్చినట్టు కనపడుతుంది చరిత్రలో. శుంగులే ప్రత్యక్షంగా అనేక బౌద్ధ విహారాలు కానివ్వండి అవన్నీ కూడా నిర్మించినట్టు కనపడుతుంది. ఒకవేళ ఆయన నిజంగా కనుక అంత ఇంటాలరెన్స్ ఉంటే అది పాసిబుల్ అయ్యేది కాదు. ఇంకోటి అంబేద్కర్ ని కూడా మనం కోట్ చేయొచ్చు ఇక్కడ. అంబేద్కర్ తన బుక్ లో డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అనే బుక్ లో ఏం రాస్తారంటే, బుద్ధిజం నశించింది ఇస్లాం వల్ల, హిందూయిజం వల్ల కాదు అని చాలా క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు అంతెందుకు, ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాలని బాంబులు పెట్టి లేపింది ఎవరు? మనం కాదు. మొన్న తాలిబాన్ మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా మొత్తం బుద్ధిజం ఉండేది. అలెగ్జాండ్రియాలో ఉన్న బుద్ధిజాన్ని ఎవరో నాశనం చేశారంటే క్రిస్టియానిటీ వల్ల నాశనం చేశారు. సో క్రిస్టియానిటీ ఇస్లాం వల్ల బుద్ధిజం పోయింది, కానీ హిందూయిజం వల్ల బుద్ధిజం పోలా. కోఎగ్జిస్ట్ అయ్యాయని కూడా అంటారు. కోఎగ్జిస్ట్ అయ్యాయి. అంతెందుకు, ఇప్పుడు ఆదిశంకరులు కూడా డిబేట్ల వల్ల చర్చలు చేసుకుని వాళ్ళని ఫిలాసాఫికల్ గానే జరిగింది, కానీ బలవంతంగా ఎక్కడ బలవంతంగా జరగలేదు. మేబీ అక్కడక్కడ కొన్ని దాడులు కూడా జరిగాయి, అడపదడప జరిగి ఉండొచ్చు, కానీ అలా చేయమని మన అయితే జరగలేదు. మనకి ఎక్కడ కూడా దానికి ఎవిడెన్స్ లేదు. ఇంకోటి, మన ధర్మం ఎప్పుడు కూడా అహింస అంటే అహింసని మొత్తం తప్పుదారి పట్టించారు. అహింస అంటే ఒకడు వచ్చి మనల్ని కొట్టినా ఊకోవడం కాదు అహింస. అహింస అంటే జీవహింస. జీవహింస చెయ్యొద్దు, అది అహింస. ఇప్పుడు మనం మహాభారతం మీద చదివి ఉంటారు. మహాభారతంలో మన భీష్ముడు చెప్పే అహింస మొత్తం ఇదే. జంతువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వాటిని చంపొద్దు అనవసరంగా, అది అహింస. కానీ ఈ బుద్ధుడు చెప్పిన అహింస వేరు, గాంధీ చెప్పిన అహింస వేరు. గాంధీ ఏం చెప్పాడంటే కొడితే కొట్టించుకో, తంతే తన్నించుకో. అదెందుకు అహింస అవుతుంది? అంటే మన భారతీయ సమాజాన్ని అసలు మొత్తం బలం లేకుండా చేసింది ఈ గాంధీ తాత లాంటి వాళ్ళు. అది ఆయన చెప్పింది అహింస కానే కాదు. అదే కనుక అహింస అయితే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరగాలి? కృష్ణుడు ఎందుకు చెప్పాలి యుద్ధం చేయమని? సో అహింసకి టోటల్ మిస్ఇంటర్ప్రిట్ చేశారు. కరెక్ట్ అండి. అవును. ఇటీవల మరొక వివాదం కూడా నడుస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే షిరిడి సాయిబాబా గురించి, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అంటే మనకు ఎవరు దేవతలు, ఎవరు దేవతా శక్తులు అంటే మన గ్రంథంలో చెప్పు, మిగతా వాళ్ళు మనకు సంబంధం లేదు. ఎవరైనా పూజించుకుంటే అది వాళ్ళ ఇష్టం. వద్దు పూజించుకోవద్దు అని అయితే నేను చెప్పను, కానీ వాళ్ళని మన దేవుళ్ళ దగ్గర తెచ్చిపెట్టు. నువ్వు పూజించుకుంటే సపరేట్ గుడి కట్టుకో, సాయిబాబా అని చెప్పుకో. మళ్ళీ సాయి రామ, సాయి కృష్ణ ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇంకోటి, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సాయిబాబాని ముందు పెట్టి కింద మన దేవుళ్ళని పెడతారు. శివలింగాలు. అన్నిటికంటే నీచమైన పాపం అది, నీచమైన పాపం అది. నువ్వు ఒక తుర్కుడిని పూజించుకోదలుచుకుంటే పూజించుకో, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మన దేవతలతో ఈక్వేట్ చేయొద్దు. ఎందుకంటే మనకు ప్రమాణం ఏది? మన వేదము, మన పురాణాలు, మన ధర్మశాస్త్రాలు, ఇవే ప్రమాణం. అంతేగాని ఎవడో ఒకడు పిచ్చి పుస్తకం రాశాడు, దాని ఆధారంగా నేను ఒక తుర్కుని తెచ్చి దేవుణ్ణి చేసుకుంటా, దేవుడు అయితే కాదు. నువ్వు గురువుగా పూజించుకుంటావా? ఆ గురువు లక్షణాలు కూడా ఉన్నాయా లేదా చూసుకో మరి. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తిన్నాడని రాసుకున్నారు వాళ్ళే, ఏదో సాయి చరిత్రం అని. నాన్ వెజ్ తిన్నాడు, మందు తాగాడు, టుబాకో తిన్నాడు, మరి ఇవన్నీ తినేవాడు గురువు కూడా అవుతాడా లేదా చూసుకోండి మీరు. బట్ మన దేవతలతో ఈక్వేట్ చేయొద్దు, అంతే కదా. మన గ్రంథాలలో లేని వాడి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అవునవును, కరెక్ట్ మీరు అన్నది. ఇంకోటి ఏంటంటే మనకి గాయత్రి మంత్రం ఒక విశిష్టత చెప్పాలి.
మనకి ఋగ్వేదంలో గాయత్రి మంత్రం అనేది ఈరోజు మనం చాలా విస్తృతంగా పఠిస్తూ ఉంటాం. అవును. దానివల్ల వచ్చే ప్రయోజనాలు కానివ్వండి, అది పఠించడం వల్ల దాని యొక్క విశిష్టత తెలియజేయండి. అంటే ఆఫ్ కోర్స్ గాయత్రి మంత్రం అనేది మనకు పరమ పవిత్రమైంది, దేవతా శక్తుల్ని అది ప్రతిపాదిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ నిన్నో మొన్నో మోదీ గారు జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు గాయత్రి మంత్రాన్ని పఠించారు అని చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఇలాంటి పవిత్రమైన గాయత్రి మంత్రంలో కూడా వాళ్ళ దేవుళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఈరోజు. అది మరి పైత్యం అనాలా ఏమనాలా తెలియదు. సో అక్కడ గాయత్రి మంత్రంలో సవితర్ అనే పదం వస్తుంది. సవితర్ అంటే మనకు ఋగ్వేదంలో ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు గాయత్రి మంత్రంలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఋగ్వేదంలో ఉన్న గాయత్రి మంత్రం ఒకలాగా ఉంటుంది, శుక్ల యజుర్వేదంలో ఇంకో రకమైన గాయత్రి మంత్రం ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ ఏమున్నా కూడా సృష్టికర్త ఎవరైతే ఉన్నారో సవితర్ అంటే సవితర్ ఏంటి, మనకు సూర్యుడిలో కనిపిస్తున్న ఆ పరమాత్మ శక్తి, దాన్ని మనం పూజిస్తున్నాం. సూర్యుడిలో కనిపించే పరమాత్మ శక్తి. అందుకే మనం గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు పఠించినా సంధ్యావందనం చేసుకునేటప్పుడు సూర్య నమస్కారాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సవితర్ ఆ శక్తిని మనం పూజిస్తున్నాం. కానీ దాంట్లో కూడా కొందరు యేసుని తెచ్చి సవితర్ అంటే మా యేసు అని, అంటే ఇక కలియుగం కదా, రకరకాల పైత్యాలు అన్నీ వస్తాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే భాస్కర్ రాజు గారు, ఓం అనే శబ్దం మనకి ఋగ్వేదంలో ప్రస్తావించబడిందా, దాని విశిష్టత ఏమిటని కూడా అడుగుతున్నాను. ఋగ్వేదంలో నాకు ఓం అసలు కనపడనే లేదు. అలాగంటారు? అసలు ఋగ్వేదంలో ఓం అనే పదమే ఎక్కడా లేదు. ఎక్కడ లేదా? మంత్రంలో ఎక్కడా లేదు. ఋగ్వేద సంహిత మొత్తంలో ఎక్కడా లేదు. శుక్ల యజుర్వేదంలో కనిపించింది, కృష్ణ యజుర్వేదంలో ఓం అని కనిపించింది. ఓకే. కానీ ఈ ప్రణవం గురించి, ఓం గురించి మనకు పురాణాలు, ఇతిహాసాలు చాలా చోట్ల అనేక చోట్ల. అవును. ఋగ్వేదంలో మాత్రం ఓం లేదు ఎక్కడ. అది నాకు ఆశ్చర్యం. అది ఋగ్వేదంలో ఓం లేకపోవడం ఏంటి అని ఎక్కడ ఏ మంత్రంలో లేదు. అవును. ఇది చాలా మంది కూడా మనకి ఏంటంటే పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓం అనేది ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యత వహించిన పదం. అంటే ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క విశిష్టత ఉంది, దాని పర్పస్ వేరు. సో ప్రణవం గురించి చెప్పినప్పుడు ఈ ఓం గురించి మళ్ళీ డివిజన్ చెప్తారు, 3.5 వర్డ్స్ అంటారు. ఓం, ఆ లాస్ట్ ఉమ్ము అది పరమాత్మ, అది వాసుదేవుడు. అది ఈ ముగ్గురేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తారు. సో 3.5 వర్డ్స్లో దాగి ఉన్నది నిరాకార పరబ్రహ్మం. అంటే మళ్ళీ ఈ ఓం నుంచే మొత్తం వేదం వచ్చింది అని కూడా ప్రతిపాదన మనకు పురాణాలలో కనిపిస్తుంది. నాకు తెలిసి ఉపనిషత్తులలో కూడా ఉంది. మరో ప్రశ్న ఏమిటంటే భాస్కర్ రాజు గారు, ఇప్పుడు మనకి ముఖ్యంగా పురాతన గ్రంథాలు తీసుకుంటే రామాయణం కానీ మహాభారతం కానివ్వండి, మనకి వేదాల్లో కృష్ణుడు కూడా భగవద్గీతలో నేనే ఋగ్వేదాన్ని, నేనే సామవేదాన్ని, నేనే యజుర్వేదాన్ని అని చెప్పి అంటారు. అథర్వణ వేదానికి వేదం యొక్క స్టేటస్ లేదు అనే ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా త్రయీ వేద అంటారు కదా, త్రయీ వేద అనే పదం వాడతారు. వేదంలో 3 రకాల మంత్రాలే ఉంటాయి. ఒకటి రుక్కులు, ఒకటి యజస్సులు, మూడోది సామములు. సో ఈ 3 మంత్రాలు ఉంటాయి. అందుకే మనకు 3 వేదాలు ఉన్నాయి. అందుకే త్రైవేద అంటారు. అథర్వణ వేదంలో సపరేట్ మంత్రాలు ఏం లేవు. ఈ 3 మంత్రాలు అథర్వణ వేదంలో ఉంటాయి. సో సపరేట్గా 4వ మంత్రం తయారైంది అన్నమాట. ఓకే, 4వ వేదం తయారైంది. అంటే ఈ 3 ఇట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి సపరేట్గా. పోతే అక్కడ ఏం చెప్తారంటే ధనుర్వేదము, ఇక ఆయుర్వేదము, ఇలాంటివన్నీ దాంట్లో వస్తాయి మనకు అథర్వణ వేదంలో. మంత్రాలను బట్టి 3 రకాల వేదాలు, త్రయీ వేద. అంటే ఋగ్వేదంలో మొత్తం రుక్కులే ఉంటాయి. యజుర్వేదంలో కేవలం రుక్కులే ఉండాలని రూల్ ఏం లేదు. దాంట్లో రుక్కులు ఉంటాయి, యజస్సులు కూడా ఉంటాయి. అట్లాగే మనం కృష్ణ యజుర్వేదానికి వెళ్ళామనుకోండి, అక్కడ రుక్కులు సామములు ఉండవు, కానీ రుక్కులు ఉంటాయి, తర్వాత యజస్సులు కూడా ఉంటాయి. సామవేదంలో మళ్ళీ అన్ని సామములే ఉండాలనే రూల్ ఏం లేదు. అంటే అట్లా అనమాట. మెజారిటీ మంత్రాలు ఏమున్నాయో దాన్ని బట్టి పేరు. ఇప్పుడు ఋగ్వేదంలో రుక్కులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఋగ్వేదమైంది. అట్లాగే యజుర్వేదంలో యజస్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి యజుర్వేదమైంది. మళ్ళీ దీంట్లో కృష్ణ, శుక్ల ఈ డివిజన్స్ ఉన్నాయి. సామవేదంలో అన్ని సామములు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది సామవేదమైంది. ఈ 3 అథర్వణ వేదంలో ఉంటాయి. అది 4వ వేదం. సో బేసిక్గా ఎన్ని వేదాలు అంటే 4 వేదాలు. మంత్రాలను బట్టి ఎన్ని వేదాలు అంటే 3 వేదాలు.
అది క్లారిటీ. అంటే ఇప్పుడు దానికి కూడా అంతే పురాణ ప్రాసెస్ ఉందండి అథర్వణ వేదానికి. అయితే మనకు దేవి భాగవతంలో ఒక శ్లోకం ఏం చెప్తుంది అంటే ఒరిజినల్గా ఒకటే వేదం ఉంది, అవును, దాన్ని వ్యాసుడు విభజించారు. ఆ ఒక్క వేదం ఏంటంటే శుక్ల యజుర్వేదం. అవునా? యజుర్వేదం, క్షమించాలి, యజుర్వేదం మొదట ఉంది. ఆ యజుర్వేదం నుంచే వ్యాసుడు ఏం చేశాడంటే రుక్కుల్ని వేరు చేసి ఋగ్వేదం చేశాడు, యజస్సులు తీసి శుక్ల కృష్ణ చేశాడు, సామాను కూడా దాని నుంచే తీశాడు, అథర్వేదానికి సంబంధించిన మంత్రాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. సో ఒరిజినల్గా యజుర్వేదం ఒకటే ఉంది. ఓకే, అంటే మన పురాణాల ప్రకారం వేదం ఒకటే, అవును, అది యజుర్వేదం అన్నమాట. ఓకే, సో ఒరిజినల్గా యజుర్వేదం, దాని నుంచి 4 వచ్చాయి. అది విభజించారు. ఎందుకు విభజించాడు అంటే మనకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు రుక్కులని వేరు చేసామనుకోండి, ఇవి రుక్కులు, ఇది యజుర్వేదము అని మనకు అర్థమవుతుంది, అందుకు విభజించాడు. కానీ ప్రాబ్లం ఏమైందంటే భాగవతం బట్టి ఋగ్వేదం తన శిష్యులలో ఒకరికి ఇచ్చాడు వ్యాసుడు, తర్వాత సామవేదం ఒకరికి ఇచ్చాడు. ఆ శిష్యుల పరంపరగా ఏమైనాయంటే కొన్ని భాగాలు, కొన్ని బ్రాంచెస్ లాస్ అయిపోయాయి. ఓకే, అందుకే మనకు కేవలం 6% వేదమే ఇప్పుడు ఉంది అని చెప్తారు. అంటే 94% వేదం మనకు ఇప్పుడు అవైలబుల్ లేదన్నమాట. అవైలబుల్ లేదంటే మన దగ్గర లేదు, కానీ దేవతలకు తెలుసు, బ్రహ్మగారికి తెలుసు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేవు, అంటే భూమి మీద లేవు. అలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి రామాయణంలో ఉత్తర రామాయణం అనేది తర్వాత కాలంలో వచ్చింది, కల్పితం, అది యాడ్ చేశారు రాముడిని డిగ్రేడ్ చేయడం కోసం, తర్వాత కాలంలో సృష్టించబడింది. యాక్చువల్గా వాల్మీకి రామాయణం ఏంటంటే మనకి ఎప్పుడైతే రావణ సంహారం పూర్తవుతుందో దాంతో అయిపోయింది, మన ఫలశ్రుతి కూడా మనకి దాంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక వాదన ఉంది. దాన్ని మన గరికపాటి నరసింహారావు గారు కూడా ఉత్తర రామాయణం అంతా కూడా కల్పితమే, తర్వాత రాసింది అని చెప్పి దానికి సపోర్టింగ్ గా మనకి కొన్ని పురావస్తు ఆధారాలు కూడా మనకి కొన్ని దొరికినాయండి. మనకి రాష్ట్రకూట రాజులు నిర్మించిన దేవాలయాలు కానివ్వండి, చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు గోడల మీద కూడా రామాయణ ఘట్టాలన్నీ చెక్కబడి ఉన్నాయి. అది మనకేంటంటే దీంతో మనకి ఎండ్ అయిపోతున్నాయి యుద్ధకాండతో. ఎక్కడా కూడా మనకి ఉత్తర రామాయణానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు అయితే దొరకలేదని అంటున్నారు. ఇది ఎంతవరకు అంటే? నా ప్రకారం అయితే ఉత్తరాఖండ కూడా రామాయణంలో భాగమే. ఇంటర్వ్యూ ఎందుకు అని అంటే దీని ఆధారం మనకు బాలకాండలోనే ఉంది. ఓకే, అవును, బాలకాండలో ఉన్న శ్లోకాలే 6+1 ఉత్తరం. అదే కాకుండా 500 సర్గలు, 24,000 శ్లోకాలు. ఉత్తరాఖండ కల్పంది ఈ ఫిగర్ రాదు. ఓకే, మొత్తం ఉత్తరాఖండలో ఉన్న కలిపితేనే 500 సర్గలు, 24,000 శ్లోకాలు అవుతాయి. ఉత్తరాఖండ తీసామనుకోండి ఈ ఫిగర్ మిస్ అవుతుంది. ఇది బాలకాండలోనే ఉంది. అవును. సో ఇది ఒకటి. రెండోది, ఉత్తరాఖండ ప్రకారం రాముడిని ఏం తక్కువ చేయట్లేదు, రాముడిని ఎక్కడ తక్కువ చేయలేదు. శ్రీ మహావిష్ణు అవతారంగా ఇంకా వైకుంఠానికి వెళ్ళినట్టు, అయినా శ్రీ మహావిష్ణువుగా వారి వైకుంఠానికి వెళ్ళినట్టు ఉంది. ఇంకోటి, ఉత్తరాఖండలో ఉన్న మ్యాక్సిమం పార్ట్ ఏది, సభలో ఋషులు రాముడే అడుగుతాడు ఋషుల్ని. అడిగి రావణుడు ఎవరు, ఇంద్రజిత్ ఎలా వచ్చాడు, రావణాసురుడి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తాడు. అదే సగం ఉంటుంది ఉత్తరాఖండలో. తర్వాత కొన్ని అంటే టోటల్గా అథెంటికేట్ అని తీసుకోలేము, కొన్ని ప్రక్షిప్తాలు ఉండొచ్చు, చెప్పలేము, కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు శంభూకుడి గురించి చెప్తాడు. శంభూకుడిని అర్థం చేసుకోవాలంటే మనం పురాణాలని చదవాలి, అలాగే మనం ఉత్తరాఖండ కూడా చదవాలి. యాక్చువల్గా రాముడు శంభూకుడు కోరుకున్నట్టే చేశాడు. శంభూకుడు ఏం కోరుకున్నాడు, నేను స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. స్వర్గానికి ఎప్పుడు వెళ్తారండి, చచ్చిపోతేనే ఇక్కడ వెళ్తారు. రాముడు వచ్చి చంపాడు కాబట్టి శంభుకుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇంకోటి, శంభుకుడు ఏం చేశాడు, తామసికమైన తపస్సు చేసి పాపాన్నే తీసుకున్నాడు. ఆయనలో పాపం వచ్చింది, ఆ పాపం వల్లనే కదా ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు. సో అప్పుడు రాముడు ఏం చేయాలి, శిక్షించాలి, అంటే చంపాలి. చంపితే శంభుకుడిలో పాపం పోయింది. పాపం పోయిన తర్వాత పాపం వెళ్ళిపోయింది కాబట్టి శంభుకుడు స్వర్గానికి వెళ్ళాడు. శంభుకుడు కోరుకున్నట్టే రాముడు చేశాడు, రాముడిని తప్పు చేయలేదు. ఇది మనకి ఎక్కడ ఉంటుంది, పద్మపురాణంలో ఉంది. మళ్ళీ రాముడు ఏం చేస్తాడంటే శంభుకుడిని చంపిన తర్వాత పద్మపురాణం ప్రకారం ఋషి దగ్గరికి వెళ్తాడు. ఆ ఋషి చెప్తాడనమాట, రామ నువ్వు శంభుకుడిని చంపావు కాబట్టి శంభుకుడు సశరీరం అంటే మళ్ళీ ఇక్కడ భౌతికమైన శరీరం అని తీసుకోకూడదు, సూక్ష్మ శరీరం అని తీసుకోవాలి. దాని ప్రకారం
ఆయన స్వర్గానికి వెళ్ళాడు నువ్వు చంపావు కాబట్టి. అయితే ఈయన రామాయణం ఇంకోటి ఉంది కదా, మన గీతాపూర్ కాకుండా ఇంకో రామాయణం ఎవరిది, పుల్లెల శ్రీరామచంద్రుడు ఒక శ్లోకాన్ని అనువాదం చేసేటప్పుడు ఆయన ఒక గమ్మత్తైన ప్రస్తావన చేస్తాడు. అదేంటంటే ఆ శ్లోకం అర్థము చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది నేను నా బుక్లోంచి చూపిస్తాను. దీంట్లో ఒక అర్థం, ఇది రిఫరెన్స్ కూడా చెప్తాను, ఉత్తరాఖండ సర్గ 76 శ్లోకం 8. సో సాధారణంగా వీళ్ళు దీనికి అనువాదం చేసింది ఎట్లంటే, ఈ మాట ఇంద్రుడు చెప్తున్నాడు. ఓ రఘునందన, నీవు ఇట్లా చేయడం వలన, అంటే ఏం చేయడం వలన, శంభుకుని చంపడం వలన అతడి తపస్సు భగ్నమైంది కనుక ఈ శూద్రుడు స్వర్గమునకు వెళ్ళలేడు. ఇది ఒక మీనింగ్. దీన్ని మన పుల్లెల గారు ఎలా అనువాదం చేశారంటే, ఓ రఘునందన, నీవు ఇట్లా చేయడం వలన, అంటే చంపడం వలన అతడి శూద్రత్వం భగ్నమైంది, అతడి శూద్రత్వం పోయింది, అతడి తపస్సు ఫలించి స్వర్గానికి వెళ్ళాడు. ఇది రెండో మీనింగ్ అన్నమాట ఒకటే శ్లోకానికి. అంటే దీని ప్రకారం పద్మపురాణాన్ని మనం లింక్ చేసుకుంటే, రాముడు శంభుకుణ్ణి చంపడం వల్ల అతడి శూద్రత్వం మొత్తం పోయింది, అంటే తనలో ఉన్న దోషాలన్నీ పోయాయి కాబట్టి అతడు స్వర్గానికి వెళ్ళాడు. అది పద్మపురాణం కన్ఫర్మ్ చేస్తుంది ఈ శ్లోకాన్ని. ఓకే, అంటే పుల్లెల శ్రీరామచంద్రుడు రెండో విధంగా ఏదైతే అనువాదం చేశాడో పద్మపురాణం కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట. సో రాముడు ఇక్కడ తప్పు చేయలేదు. ఇంకోటి, సీతమ్మని వదిలాడు. ఇది చాలా మంది విమర్శకులు ఇదే సీతమ్మని రాముడు వదిలేశాడు, గర్భిణీగా ఉన్న భార్యని వదిలేశాడు. ఇది ఎంతవరకు సమంజసం విమర్శకులు చెప్తుంటారు. దీనికి క్లారిటీ సీతమ్మనే ఇస్తుంది. సీతమ్మ ఏం చెప్తుంది అంటే, ఒక రోజు, అంటే సీతమ్మ గర్భవతి అని తెలిసిన రోజు, అదే రోజు సీతమ్మ అదే రోజు అడుగుతుంది రాముడిని, నాకెందుకో వనాలకి వెళ్ళాలని ఉంది, ఋషులతో ఉండాలని ఉంది. ఆమె ఎందుకు అలా కోరుకుందో అర్థం కాదు. కానీ మనం మొత్తం రామాయణం చదివితే అసలు రాముణ్ణి నడిపిస్తున్నదే సీతమ్మ అని అర్థమవుతుంది. ఆమె కోరుకున్న వెంటనే అయోధ్యలో వదంతులు బయలుదేరుతాయి. ఏమనంటే అది కూడా ఎన్ని 10,000 సంవత్సరాల తర్వాత వదంతులు ఏమని బయలుదేరాయి, రాముడు సీతమ్మని తెచ్చుకున్నాడు, ఈ సీతమ్మ రావణాసురుడి చెరలో 10 నెలలు ఉంది. మరి 10,000 సంవత్సరాల పాటు ఈ వదంతి ఎందుకు లేవలేదు? సీతమ్మ అరణ్యానికి వెళ్దామని కోరుకున్న వెంటనే ఈ వదంతులు ఎందుకు బయలుదేరాయి అంటే, సీతమ్మనే రామాయణం ఎటు వెళ్ళాలో గైడ్ చేస్తుంది ఆమె. ఇది చెప్పిన వెంటనే వదంతులు బయలుదేరాయి. వదంతులు బయలుదేరిన తర్వాత రాముడికి ఈ విషయం తెలిసింది భద్రుడి ద్వారా. సో అప్పుడు రాముడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సీతమ్మనన్న వదిలేయాలి, లేదంటే తాను రాజుగా ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, రాముడు ఆల్రెడీ ఒక వరం ఇచ్చి ఉన్నాడు, నేను 11,000 సంవత్సరాలు పాలిస్తాను అయోధ్యని. ఆ మాట నుంచి తాను దిగలేడు. ఓకే, ఆ మాట కూడా చెప్తాడు, భరతుడా నువ్వు రాజ్యాన్ని తీసుకో, లక్ష్మణుడా నువ్వు రాజ్యాన్ని తీసుకో అంటే, అన్న అంత శక్తి మాకు లేదు, నువ్వే పాలించాలి. సో ఇప్పుడు రాముడికి మిగిలిన ఒకటే ఆప్షన్ ఏంటి అని అంటే, తాను సీతమ్మని వదిలేయాలి. వదిలేయాలంటే అరణ్యంలో ఏం వదలలే ఆయన, ఎవరైతే వాల్మీకి ఉన్నారో ఆ దగ్గరలో వదిలేరు. దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఎక్కడుంది అంటే, పురాణాలలో ఉంది అంటారు. పురాణాలలో ప్రకారం ఏంటంటే, సీతమ్మ ఒకరోజు ఏం చేస్తుందంటే, ఆడపక్షి మగపక్షిని వేరు చేస్తుంది. ఆమె ఆడపక్షిని మగపక్షిని వేరు చేస్తుంది. అప్పుడు ఆ పక్షులు సీతమ్మకి శాపం పెడతాయి. ఏమనంటే, నువ్వు ఎట్లాగైతే నీ భర్త నుంచి వేరయ్యావో ఒకరోజు నువ్వు కూడా నీ భర్త నుంచి వేరవుతావు. అందుకు రాముడు సీతమ్మని వదలాల్సి వచ్చింది. ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్. ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే, సరే ఆల్రెడీ రాముడి నుంచి సీతమ్మ వేరైంది కదా రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు, మళ్ళీ ఎందుకు వేరవుతుంది రెండోసారి కదా అంటే, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ టైము సీతమ్మ రాముడి నుంచి వేరు కాలే. దీనికి మళ్ళీ లింక్ ఎక్కడ అంటే, మనం దేవి భాగవతం ఇతర పురాణాలకు వెళ్తే ఛాయా సీత అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఛాయా సీత ఏంటంటే, ఇప్పుడు సీతమ్మ నీడ ఛాయ నుంచే ఈ సీత ఒకటి క్రియేట్ చేయబడింది. ఈ ఛాయా సీతనే రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. అంటే టెక్నికల్లీ స్పీకింగ్ రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళలే, ఓన్లీ నీడని ఎత్తుకెళ్ళాడు. ఓకే. సో ఈ అగ్ని పరీక్ష చేసినప్పుడు
ఈ ఛాయా సీత లోపలికి వెళ్ళి ఒరిజినల్ సీత బయటికి వచ్చింది. ఆమెనే రాముడు అంగీకరించాడు, ఛాయను అంగీకరించలే రాముడు. అందుకే అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది. ఈ విషయం సీతమ్మకు కూడా తెలుసు, ఛాయా సీతకు తెలుసు. ఒరిజినల్ సీతనే రావణాసుడు ఎత్తుకెళ్ళలేడు. అగ్నిలోకంలో అగ్నిదేవుడితో ఉంది ఈ సీతమ్మ. సో టెక్నికల్లీ స్పీకింగ్ రాముడు సీతమ్మతో వేరు పడలేదు. రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు వేరు పడలే. ఎప్పుడు వేరు పడింది అని అంటే అరణ్యంలో సీతమ్మని పంపించినప్పుడే వేరయ్యింది. ఇది నాకు అర్థమైన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో సీతమ్మకి ఆల్రెడీ శాపం ఉంది, రాముడి నుంచి వేరు కావాలి కాబట్టి అవక తప్పదు. కర్మ సిద్ధాంతం ఏదైనా చేయక తప్పదు. ఇంకోటి రాముడికి కూడా ఒక శాపం ఉంది. ఇది మళ్ళీ మనము శివపురాణానికి వెళ్ళాలి. శివపురాణంలో ఎట్లా ఉంటుంది అంటే నారదుడిని ఒకసారి విష్ణుమూర్తి ఆట పట్టిస్తాడు. ఆట పట్టించి తనకు కోతి ముఖం లాంటి వేషం వేస్తాడన్నమాట. కోతి లాంటి వేషం వేస్తాడు. వేషం వేసినప్పుడు ఏమవుతుంది అంటే నారాయణుడే అంటే నారదుడే విష్ణువుకి శాపం పెడతాడు. పెట్టి నువ్వు నన్ను ఆట పట్టించి అంటే ఒక పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు నారదుడు. అక్కడ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు కోతి ముఖం పెడితే అంటే మాయా రాజ్యము, మాయా మహిళ, ఒక స్వయంవరం కూడా మాయగా ఉంటుంది. అక్కడ ఆ అమ్మాయి నారదుడిని రిజెక్ట్ చేస్తుంది, పెళ్లి చేసుకోదు, నీ కోతి ముఖం ఉంది అని. ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరంటే విష్ణువే. సో నారదుడికి కోపం వచ్చి, స్వామి నేను నీ భక్తుడిని, నువ్వే నన్ను ఇట్లా మోసం చేసి నాకు కోతి ముఖం పెట్టావు, అందుకే ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఎప్పుడైతే మానవుడిగా జన్మిస్తావో నీ భార్య నీతో వేరవుతుంది, అప్పుడు నువ్వు ఆమెను వెతుక్కుంటూ వెళ్తావు అన్నట్టు ఒక కాన్సెప్ట్ మనకు శివపురాణంలో కనిపిస్తుంది. సో రాముడికి కూడా ఒక శాపం ఉంది. శాపం అంటే అది శాపమని చెప్పలేము. ఒక ఋషి కానీ ఎవరైనా ఒక మాట అంటే దాన్ని మన పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు. అంటే నేను దేవుణ్ణి, నేను ఎందుకు ఆ శాపం తీసుకోవాలి అని అనుకోడు మన పరమాత్మ. కాబట్టి ఇది దేనికి యూజ్ అయింది అంటే ఇప్పుడు ఛాయాసీతలాగా వేరైపోయింది కదా, అప్పుడు ఈ శాపాన్ని విష్ణు వాడుకున్నాడు అన్నమాట. వాడుకొని రావణుని సంహరించడానికి ఇది పనికొచ్చింది. అలా అంటే మనము రామాయణం అర్థం చేసుకోవాలన్నా ఏది అర్థం చేసుకోవాలన్నా మళ్ళీ పురాణానికి బ్యాక్ టు ఫోర్త్ అటు ఇటు వెళ్తూ ఉంటేనే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో సీతమ్మ విడిపోవడానికి తనకు ఓన్ కారణం ఉంది, చిలకల్ని వేరు చేయడం. అట్లా రాముడికి ఓన్ కారణం ఉంది. ఇంకోటి సీతమ్మ రాముడు విడిపోతేనే అవతార పరసమాప్తి అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, మానవులు కాదు కదా వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మనం ఓల్డ్ అయిపోతాము, జబ్బులు వస్తాయి, అట్లొచ్చి చనిపోతాం. మరి రాముడు సీతమ్మ అలా చనిపోరు కదా, వాళ్ళు వేరైతేనే అలా అవతార పరిసమాప్తి అవుతుంది. సో సీతమ్మ వేరైంది రాముడి నుంచి, అప్పుడే ఆమె అవతారం కూడా సమాప్తి అవుతుంది. ఎలా అయింది అంటే అశ్వమేధ యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మని తీసుకొస్తారు, లవకుశులు కూడా తన కొడుకులే అని రాముడికి తెలుస్తుంది. అప్పుడు సీతమ్మ ఏం కోరుకుంటుంది, నాలో ఏ దోషం లేదు, రాముడు తప్పించి నాకు ఇంకేం తెలియదు అని అంటే భూమి నువ్వు నీలో తీసుకో అంటే అవతార సమాప్తి చేయాలనే తాను కోరుకుంటుంది. కానీ మళ్ళీ రాముడి దగ్గరికి పోవాలి, నేను భార్యగా ఉండాలని సీతమ్మ కూడా కోరుకోవట్లేదు. అంతే కదా, ఇది రామాయణంలో ఉన్న క్లారిటీ. తర్వాత రాముడు మళ్ళీ అవతార పరిసమాప్తి ఎలా చేయాలంటే కాలపురుషుడు వస్తాడు. కాలపురుషుడు వచ్చేటప్పుడే దూర్వాస మహర్షి వస్తాడు. అప్పుడే ఎందుకు వచ్చాడు ఆయన అంటే లక్ష్మణుడు కూడా తన అవతారాన్ని సమాప్తి చేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే అవతార పరిసమాప్తి జరగాలి. కాబట్టి సీతమ్మ రాముడి నుంచి వేరైంది, లక్ష్మణుడు రాముడి నుంచి వేరయ్యాడు, కాలపురుషుడు వచ్చాడు, భరతుడు శత్రుఘ్నుడు వచ్చాడు, వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అవతారం కాబట్టి మరణించారు మనలాగా. చాలామంది చెప్తూ ఉంటారు రాముడు మరణించాడు, నదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి మానవుడా. ఇంకొకటి ఏంటంటే విమర్శకులు చేసే ఇంకొక విమర్శ రాముడి మీద, వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు, ఆ అవసరం ఏముంది, దేవుడే అయితే వెళ్ళి డైరెక్ట్గా ఆయన ఎదురుగానే కూర్చొని చేయొచ్చు కదా అంటారు. మరి దీనికి
సో వాలి ఎందుకు ఉన్నాడు అంటే వాలికి ఒక పర్పస్ ఉంది రామాయణం ప్రకారం. అదేంటంటే కొందరు రాక్షసులు, మాయావి అని ఒక రాక్షసి, ఈ రాక్షసులు ఏం చేయాలి అంటే వాళ్ళని వాలి ఎలిమినేట్ చేయాలి. ఇంకోటి వాలిది చాలా షార్ట్ టర్మ్ పర్పస్ ఉంటుంది. వాలి కూడా కొన్ని తప్పులు చేశాడు. ఈవెన్ మనం వాలిని సంహరించిన తర్వాత వాలి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు రాముడికి. నేను నీకు శత్రువుని కాదు, నీ దగ్గరికి నేను రాలేదు, నా రాజ్యంలో నేనున్నాను, అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి సంహరించావని ఎన్నో క్వశ్చన్లు వేస్తే రాముడు అన్నిటికీ జవాబులు చెప్పి నిన్ను చంపడానికి కారణాలు చెప్తాడు. ఒక కారణం ఏం చెప్తాడంటే ఈ భూమి మొత్తం మా రఘుకుల వంశకులది, ఇక్ష్వాకులది, కాబట్టి ఏ రాజ్యంలో ఎవరు తప్పు చేసినా నేను చంపాలి, కాబట్టి నిన్ను చంపా. రెండోది, నువ్వు నీ మరదలైన రుమని నీ దగ్గర పెట్టుకున్నావు, ఎప్పుడు సుగ్రీవుడు బతికుండాలని తెలిసి కూడా ఆ తప్పు చేశావు కాబట్టి నిన్ను సంహరించాను. ఇలా అన్ని కారణాలు చెప్పిన తర్వాత వాళ్ళే ఒప్పుకుంటాడు కదా, అవును రామ, నువ్వు కొట్టిన దెబ్బతో ఆ బాధతో నేను ఇవన్నీ మర్చిపోయి నేనో ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు అని కూడా అడుగుతాడు కదా వాలి. ఇదే కాదు, ఇప్పుడు వాలి తప్పు చేశాడు కాబట్టి వాలి కూడా మరణించాలి. వాలి ఎవరు? ఇంద్రుడి అంశ. సో వాలి కూడా మరణిస్తేనే తను స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళాలంటే మరణించాలి. సో ఇవన్నీ మనం కోరిలేట్ చేసుకుంటేనే మనకు అర్థం అవుతాయి కదా. ఈరోజు ప్రాబ్లం అంతా ఏంటంటే ఒక స్టేట్మెంట్ చదువుతారు, దాన్ని మాత్రమే అనలైజ్ చేస్తారు. కానీ ఈ స్టేట్మెంట్ వెనకాల ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, పురాణాలలో ఎక్కడెక్కడ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ చూడరు వీళ్ళు. అదే ప్రాబ్లం వీళ్ళతో. ఇది చూస్తే అసలు మన పురాణాలలో ఎక్కడ కూడా లాజిక్ తప్పదు, అన్నిటికీ లాజిక్ ఉంది. ప్రాబ్లం అంతా చదవరు. అంటే జనరల్గా చెప్తారు చదవడమే కాదు దీన్ని అనలైసిస్ చేయాలంటాం కదా. అనలైసిస్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అంటే అది కొంచెం హయ్యర్ లెవెల్. అది అనలైజ్ చేస్తే మనకు క్లియర్ కట్ క్లారిటీ. అసలు వాలిని ఎందుకు చంపిండు, రాముడు చేసిన ప్రతి పని వెనకాల ఏదో ఒక లాజిక్ ఉంది. లాజిక్ లేనిది రాముడు ఏం పని చేయలే, లాజిక్ లేనిది మన లక్ష్మణుడు కూడా ఏ పని చేయలే. ఇన్ఫ్యాక్ట్ బంగారు లేడి రూపంలో మారీచుడు వస్తే రామలక్ష్మణుని పంపించడానికి కూడా లాజిక్ ఉంది సీతమ్మ దగ్గర. ఎందుకంటే ఈ ఇద్దరు పోకుంటే అసలు సీతమ్మని ఎత్తుకపోరు, రావణాసురుడు సంహారం జరగదు. అంటే సీతమ్మనే ఇది దగ్గరుండి చేయిస్తుంది. సీతమ్మనే మళ్ళీ అరణ్యానికి వీళ్ళు వెళ్ళారు అందరూ. మందార వీళ్ళని అరణ్యానికి పంపించొద్దు అంటే పంపించండి అని అనుకుంటే అసలు రావణాసురుడి వధ ఎట్లా జరుగుతుంది? సో మందారకు ఒక పర్పస్. ఈ మందారని పంపించింది కూడా ఈ దేవతలే. మళ్ళీ రామాయణం ప్రకారం దేవతలు మందారాన్ని పంపించారు. పంపించి భరతుణ్ణి రాజుని చెయ్యాలి, రాముణ్ణి అరణ్యానికి పంపించాలి అని దేవతల్లో ఈమె చాట చెప్పించారు మందారని. అందుకే కదా వీళ్ళంతా కలిసి అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్తేనే సీతమ్మ అపహరించబడుతుంది. అయోధ్యలో ఉంటే ఎట్లా అపహరిస్తారు రాముడు ఉండంగా? సో ప్రతి దాని వెనకాల దేవతల ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సో ఇవన్నీ మన గ్రంథాలలో ఉన్నాయి. మరి ప్రాబ్లం ఏంటంటే మీరు చదవరు. రాముడిని అంటే ఏదో వాలిని చంపాడు కాబట్టి రాముడు మంచోడు కాదు. సరే, రాముడు వాలిని ఒక్కడిని చంపాడు, శంభూకుడిని ఒక్కడిని చంపాడు అనుకుందాం. ఈ నాస్తికులు ఎన్ని కోట్ల మందిని చంపారండి? చైనాలో, రష్యాలో 10-12 కోట్ల మందిని చంపారు. క్రిస్టియన్లు ఇదే మాట అంటారు, శంభూకుడిని చంపాడు. వీళ్ళు యూరోప్లో, అమెరికాలో నేటివ్ ఇండియన్స్ని, రెడ్ ఇండియన్స్ని ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని చంపారు. ఈ ముస్లిమ్స్ వచ్చి చెప్తుంటారు మన ఇండియాలోనే కొన్ని వేల మందిని, లక్షల మందిని హిందువులను చంపారు కదా. మన స్త్రీలను తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడ గజ్నీ అనే ప్రాంతంలో వేలం వేశారు. ఈడు మనకు నీతులు చెప్తాడా ఈరోజు? రాముడు అది చేశాడు, కృష్ణుడు. వాళ్ళు ఎందుకు చేశారు? దానికి ఒక పర్పస్ ఉంది. మీలాగా ఎత్తుకెళ్ళి వ్యాపారం అయితే చేయలేదు కదా, స్త్రీలతో వాళ్ళని అమ్ముకోలేదు కదా, లేకుంటే వాళ్ళ మీద రేపులు, మానభంగాలు అయితే చేయలేదు కదా. సో ప్రాబ్లం అంతా ఏంటంటే మనకు సనాతన ధర్మానికి 3 శత్రువులు అండి. దాంట్లో 4వ శత్రువుని కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ కమ్యూనిస్టు అంటే నాస్తికుడు, రెండోది క్రిస్టియను, మూడోది జిహాదీ, 4వ వాడు ఎవరు అంటే మన గ్రంథాన్ని సరిగ్గా చదవని హిందూ.
నాలుగో శత్రువు. ఎందుకంటే వాడే కనుక కరెక్ట్ చదివితే మనలాగే అన్నీ అర్థమవుతాయి. వాళ్ళు చదవకుండా గూగుల్లోకి వెళ్ళి ఏదో చెప్తుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. మరొకటి ఏంటంటే భాస్కర్ రాజు గారు, ఇటీవల ఎక్కువ జరుగుతుంది ఇది డిస్కషన్ కూడా, భారతం మీద వచ్చే విమర్శ ఏంటంటే, అంటే సినిమాల్లో కానీ బయట అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని చెప్పి ఇటీవల సినిమాల్లో కూడా చూపిస్తారు. దుష్ట చతుష్టయంలో ఒకడైనటువంటి కర్ణుడు. మన భారతం నిర్ద్వంద్వంగా చెప్పింది అతని లక్షణాలు ఏమిటి అని. మరి ఇప్పుడు బయట ప్రచారం చూస్తే మాత్రం మన కర్ణుడే గొప్ప అర్జునుడితో పోలిస్తే అన్నట్టుగా మనకి సినిమాలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డైరెక్టర్ ఎవరు కూడా భారతం చదవరు, మహాభారతం చదవకుండానే సినిమాలు తీసేస్తారు. ఎవరికి ఏం తెలియదండి. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక అవుట్లైన్ ఉంటుంది, ఆ అవుట్లైన్ ని బట్టి స్క్రిప్ట్ రాసేసుకుంటారు. ఇప్పుడు ఆది పురుషుని వచ్చింది, అదే రామాయణానికి ఏమన్నా సంబంధం ఉందా? సీతమ్మని ఎత్తుకెళ్లారు, అది తెలిసిందే, గూగుల్లో వెతికితే వచ్చేస్తాయి. సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. సో అక్కడ ఒక పెద్ద ఏమంటారు, ఒక బ్యాట్ లాంటి పక్షిని క్రియేట్ చేసి దాంట్లో ఎత్తుకెళ్ళాడు. అంటే క్రియేట్ చేయడంలో ఇక వీళ్ళ తర్వాత ఎవరైనా గ్రంథాలు చదువు. అందుకే నేను జనరల్గా చెప్తుంటాను, మీరు ఎప్పుడు ఏ స్క్రిప్ట్ రాసినా కూడా ఆస్క్ సంబడి హూ నోస్. ఇప్పుడు మహావతార్ నరసింహ వచ్చింది, కనీసం స్క్రిప్ట్కి దగ్గరలో ఉంది. ఎందుకంటే కొన్ని ఒపీనియన్లు తీసుకున్నారు వీళ్ళు, ఇస్కాన్ నుంచి వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని రాశారు. కొంచెం మార్చొచ్చు, కొంచెం మార్చొచ్చు, కానీ మూలాన్నే మార్చేసి ఇప్పుడు అర్జునుడిని పక్కన పెట్టి కర్ణుడిని హీరోని చేసేస్తే ఎంత ఘోరం అది. కర్ణుడు ఎన్నిసార్లు గంధర్వుల చేతిలో దెబ్బతిన్నాడు, అర్జునుడితో ఎన్నిసార్లు ఓడిపోయాడు. ఈవెన్ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు అందరినీ వదిలేసి పారిపోయాడు భయంతో కర్ణుడు. ఇంకోటి ఏంటంటే విమర్శకులు చేసేది ఆయన మీద కుల వివక్ష ఉంది. ఆ రోజుల్లో భారతంలో కర్ణుడికి దక్కాల్సిన అవకాశం దక్కలేదు, ద్రౌపది కూడా స్వయంవరం అప్పుడు అవమానించింది కర్ణుడిని, అందుకే ఆయన బాధతో ఆమె వస్త్రాలు వలమని చెప్పి దుర్యోధనుడికి సలహా ఇచ్చాడని చెప్పి విమర్శకులు దీని మీద విమర్శ చేస్తుంటారు. అంటే దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు కర్ణుడికి నిజంగానే ఏమైనా అన్యాయం జరిగిందా? కులం పరంగా జరగదు. యాక్చువల్గా ఇప్పుడు యదువంశం అంటాం కదా, ఈ యదువంశంలో నుంచే కర్ణుడు వచ్చాడు, వేరే వంశం నుంచి వచ్చారు రాలే. యదువంశంలో ఎవరైతే యదు ఉన్నాడో, అంటే యయాతికి 5 పుత్రులు కదా, దాంట్లో యదు ఒక్కరు. ఆ యదు నుంచే కర్ణుడు వచ్చాడు. అంగదేశానికి సంబంధించిన రాజు, ఆ రాజు వంశావళిలోనే వచ్చాడు కర్ణుడు. పోనీ కర్ణుడు అన్ని విద్యలు నేర్చుకోలేదా? విద్యలు అన్నీ వచ్చు, బాణాలు వేయడం అన్నీ వచ్చు, అన్నీ నేర్చుకున్నాడుగా. మళ్ళీ ఇప్పుడు ధృతరాష్ట్రుడు లేకుంటే దుర్యోధనుడు కర్ణుడిని అంగదేశానికి ఎందుకు రాజుని చేశాడు? ఎందుకంటే కర్ణుడిది ఒరిజినల్గా అంగదేశము. అలాగా చాలా మంచి విషయం చెప్పారు మన ప్రేక్షకులందరూ కూడా. ఒరిజినల్గా కర్ణుడిది అంగదేశం, వాళ్ళదే, వాళ్ళ పితరులదే అది. అందుకే అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసింది. మన సినిమాలో చూపించడం ఏంటంటే బాగా సమృద్ధిగా ఉంది పాడి పంటలతో, అందుకని చేశారని చెప్పి అన్నట్టుగా చూపిస్తారు. ఎందుకంటే కర్ణుడి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే అంగదేశం అది. సో కర్ణుడిని అంగదేశానికి రాజుని చేయడానికి కారణం దుర్యోధనుడికి తెలుసు, ఇది ఒరిజినల్గా వాళ్ళదే అని, అందుకే అదే రాజ్యానికి చేశాడు. పోతే తర్వాత కాలంలో ఏంటంటే సూతుడు అంటే ఏం లేదండి. ఇప్పుడు సూతుడు అంటే ఒక క్షత్రియుడికి ఒక వైశ్యుడికి పుట్టినవాడు, రథాన్ని నడిపేవాళ్ళు, అది వాళ్ళ వృత్తి. కులము అనేది లేదు చూడండి మన దాంట్లో. కులము అంటే ప్రొఫెషన్, అందుకే జాతి అనే పదాన్ని వాడతాం మనం జనరల్గా. జాతి అంటే పర్టికులర్ ప్రొఫెషన్ చేసుకునే వాళ్ళు, మళ్ళీ అది ఫిక్స్డ్ ప్రొఫెషన్ కాదు. ఇప్పుడు నేనే తీసుకోండి, నాది ఒక పర్టికులర్ కమ్యూనిటీ, మరి నేను నా కమ్యూనిటీ వర్క్ చేస్తున్నాను ఈరోజు. బ్రాహ్మణులే చేయట్లా, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. సో ఆ కాలంలో కూడా అట్లా మారిన వాళ్ళు ఉన్నారు. ఇక ద్రౌపది దగ్గరకు వస్తే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆమె ఇష్టం అది. ఆమె క్లియర్గా ఏం చెప్పిందంటే నేను సూతుని చేసుకోను, కర్ణుని చేసుకోను, ఆమె ఇష్టం కదా. ఆమెను బలవంత పెట్టి లేదు నువ్వు చేసుకోవాలి. సరే ఆమె సూతుని ఎందుకు చేసుకోను అన్నది? అర్జునుడు అంటే ఇష్టం ఆమెకి అర్జునుడు అంటే ఇష్టం కాబట్టి ఆయన్నే చేసుకోవాలి అందుకు. పోతే ఇక్కడ ఇంకో లింక్ ఉంది. ఈ ద్రౌపది ఎవరు అంటే నేను ఛాయాసీత అని చెప్పాను కదా, ఆ ఛాయాసీత నుంచి వచ్చిన ఆమెనే ద్రౌపది. ఈ ఛాయాసీత అగ్నిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తపస్సు చేస్తుంది.
తపస్సు చేసి నాకు నారాయణుడు కానీ ఇంద్రుడు కానీ భర్తగా కావాలి అంటే నాకు భర్త కావాలి అని కోరుకుంటున్నాము. తపస్సు చేస్తే శివుడు వచ్చి అడుగుతాడు, ఎవరు కావాలంటే నాకు భర్త కావాలని 5 సార్లు అడుగుతుంది. అందుకే 5 పాండవులు ఆమెకి. 5 సార్లు భర్త అని ఉంటుంది, 5 భర్తలు. అందుకు ఈ విషయం భారతంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది, మత్స్య పురాణంలో ఉంది, ఇంకా ఏదో పురాణంలో కూడా ఉంది, మార్కండేయ పురాణంలో కూడా ఉంది. సో ఈ 5 పాండవులు కూడా మళ్ళీ ఇంద్రుడు అంశమే. ఒకడే ఇంద్రుడు 5 డివైడ్ అయ్యాడు. అంటే మనం విన్నది ఏంటంటే అర్జునుడు ఇంద్రుడు పుత్రుడు అంటారు కదా, 5 పాండవులు కూడా ఇంద్రుడు అంశమే. ఇది మహాభారతంలో కూడా ఉంది, ఇది మార్కండేయ పురాణంలో కూడా ఉంది. మళ్ళీ ఈ ఛాయాసీత ఎవరు అంటే ద్రౌపది. అంటే ఆమె అగ్నిలోకి వెళ్ళి, అగ్ని ప్రవేశం జరిగింది కదా సీతమ్మది, ఆ అగ్నిలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ పుట్టింది ఆమె. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాను ఇక్కడ. సీతమ్మ భూమిలోకి పోయింది కదా, ఆమె ఏమైంది? ఆమెనే పద్మావతిగా పుట్టింది. ఓకే, అది మళ్ళీ ఎక్కడికి లింక్ అవుతుంది? వెంకటేశ్వర స్వామికి లింక్ అవుతుంది, కలియుగానికి లింక్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో అక్కడ వేరే చోటు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుగాల కాన్సెప్ట్ మనకి ఋగ్వేదంలో లేదు, సంహితలో లేదు. ఓకే, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, పురాణాలలో ఉంది. యుగ అనే పదం ఉన్నా కూడా ఋగ్వేదంలో టైంని స్పెసిఫై చేస్తుంది, కానీ ఆ టైం ఇంత అని ఋగ్వేదం ఎప్పుడు చెప్పదు. ఓకే, అదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏకలవ్యుడి గురించి కూడా ఈ విమర్శకులు చేస్తుంటారు, ఏలు బ్రాహ్మణాధిపత్యంతో అడిగాడు అని చెప్పి. ఈ రోజు వాస్తవానికి మీరు శూద్రులే, నేను శూద్రుడే, కానీ మన అందరికీ తెలుసు బ్రాహ్మణులు ఎంత దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారు, కటిక పేదరికంలో ఉన్నారో మనకు తెలుసు. అలాంటి బ్రాహ్మణుల మీద పొద్దున్న లేచిన కాడి నుంచి ఒక విమర్శ చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ గ్రంథాలన్నిటిని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం రాసి, వాళ్ళ పొట్టకూటి కోసం, వాళ్ళ మనుగడ కోసం రాశారు అనేది. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు అక్కడ ద్రోణాచార్యుడు చేశాడు అనుకుందాం, అది ఆయన పర్సనల్గా చేసింది. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణ, మనము భగవద్గీతకి వెళ్దాం. ఒక చండాలుడిని, ఒక కుక్కని, ఒక బ్రాహ్మణుని అందరినీ సమానంగా చూడాలి, అతడే జ్ఞానవంతుడు, ఇది కదా. సో పరమాత్మ వివక్ష చేయమని ఎప్పుడు చెప్పలే. ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చి ఉంటాయేమో. ఇప్పుడు మనం సరే ఏకలవ్యుడి దగ్గరకు వద్దాం. ఏకలవ్యుడు తనంతకు తానే విద్య నేర్చుకున్నాడు, అంతకుముందు బాణాలు వేయడం కూడా వచ్చు. కానీ తను ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఏమడిగాడు? హయ్యర్ పవర్స్ అడిగాడు. అంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రము ఇలాంటివి ఆయనకెందుకు? బ్రహ్మాస్త్రాలు కానీ ఇప్పుడు ఏకలవ్యుడిదే తీసుకుందాం. వీళ్ళు వేటకు వచ్చినప్పుడు ఒక శూనకానికి, ఒక కుక్కకి నోట్లో బాణాలు వేశాడు. 8 బాణాలు వేశాడు నాకు తెలిసి, అంతే కదా, సుమారుగా 8 5. అది నోట్లో వేశాడు. ఎలా వేశాడంటే దానికి గాయం కూడా కాలేదు, అలా వేయగలిగాడు. అంటే అంత నైపుణ్యాన్ని సంపాదించాడు కదా, గురువు బొమ్మను పెట్టుకొని, విగ్రహాన్ని పెట్టుకొని. ఇలాంటి విద్య అరణ్యంలో ఉండే ఒక ఆయనకి అవసరమా? అరణ్యంలో వేటాడుకునే ఏకలవ్యుడికి అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు ఏకలవ్యుడు ఇలాంటి విద్యను అడిగాడు అని అంటే, మనం మళ్ళీ మహాభారతానికి వెళ్తే ఈ ఏకలవ్యుడు ఎవరికి? జరాసంధుడికి రిలేటెడ్. జరాసంధుడికి రిలేటెడ్ ఈ ఏకలవ్యుడు. మరి ఇలాంటి ఏకలవ్యుడు జరాసంధుడి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఎవరికి? జరాసంధుడు ఎలాంటి వాడు? ఎంతో మందిని ఇబ్బంది పెట్టినవాడు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. అలాంటి జరాసంధుడి దగ్గరికి ఏకలవ్యుడు వెళ్తే అగ్నిలో రాజ్యం పోసినట్టు అవుతుంది. సో అవన్నీ బహుశా ద్రోణుడు చూసుంటాడు. చూసి ఇన్ని విద్యలు ఉంటే ఏకలవ్యుడితో ప్రపంచానికి ప్రమాదం అని బొటనవేలు తీసుకున్నాడు. అది మన ఇన్ఫరెన్స్. అది సరే. ఇప్పుడు అలా ఎలా తీసుకుంటారు అండి అంటే, ఇప్పుడు మొన్ననే అమెరికా వచ్చింది, ఇరాన్ మీద బాంబులు వేసింది. ఎందుకు వేసింది? ఇరాను అటామ్ బాంబ్స్ని సమకూర్చుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందనే ఉద్దేశంతో కదా. అవును. మరి అన్యాయం కదా ఇది కూడా. ఇరాన్కి హక్కు లేదా? అటామ్ బాంబులు తయారు చేసుకోవచ్చు కదా. లేదు, ఇరాన్కి కనుక అటామ్ బాంబులు వస్తే అది వేరే దేశాల మీద కూడా బాంబులు వస్తుంది, రెస్పాన్సిబుల్ దేశం కాదు. మనం అదే అంటున్నాం, ఏకలవ్యుడి దగ్గర విద్యలు ఉన్నాయి, కానీ ఏకలవ్యుడు రెస్పాన్సిబుల్ కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. దీనికి సరేనండి, మీరు భలే చెప్తాడు,
ఏకలవ్యుడికి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే, ఒక కుక్క అరిస్తే 5 బాణాలు 8 బాణాలు నోట్లో కొట్టాలండి, రెస్పాన్సిబుల్ అది. ఒక బాణం దానికి పక్కన కొట్టేస్తే అది పారిపోదా? అంటే తన దగ్గర ఉన్న విద్యని మిస్యూజ్ చేస్తున్నాడు ఏకలవ్యుడు. నోట్లో కొట్టాల్సిన అవసరం ఏముందండి, ఆఫ్టర్ ఆల్ ఒక కుక్కకి. సో ద్రోణుడు ఏమనుకున్నాడు, ఇంత విద్య ఏకలవ్యుడికి అవసరం లేదు, కాబట్టి ఈయన ఆపాలంటే ఏం చేయాలి, బొటనవేలు తీసుకోవాలి. ఇదే ద్రోణుడు మళ్ళీ బొటనవేలు లేకుండా బాణాలు ఎలా అయ్యాడో కూడా ఏకలవ్యుడికి నేర్పించాడు దీని తర్వాత. మరి ద్రోణుడి దగ్గరనే వివక్ష ఉంటే మళ్ళీ బాణాలు వేయడం ఎందుకు నేర్పించాడు ఏకలవ్యుడికి? అంటే ఎవరికి ఎంత విద్య అవసరమో అంతే విద్య ఇచ్చారు మన వాళ్ళు. ద్రోణాచార్యుడిని తప్పనుకుంటే అనుకోనివ్వండి, కానీ వాళ్ళు ఏం చేశారంటే రెస్పాన్సిబిలిటీని చూసి ఇచ్చారు. ఇంకోటి కర్ణుడి విషయానికి వద్దాం. పరశురాముడు అన్ని విద్యలు నేర్పించాడు కర్ణుడికి. నేర్పించిన తర్వాత ఒక కందిరీగలాగా ఒకరు వచ్చి కరిచారు, అది ఇంద్రుడు అని కూడా చెప్తారు. సో పరశురాముడు ఏం చేశాడు, ఇంత తట్టుకుంటున్నాడంటే వీడు బ్రాహ్మణుడు కాదు అని వచ్చింది. నువ్వు ఎవరు అని అడిగితే కర్ణుడు చెప్పాల్సి వచ్చింది, నేను క్షత్రియుడిని, సూతపుత్రుడిని, నేను క్షత్రియుడు కదా, అప్పటికే రాజు. అవును, రాజు కాబట్టి అక్కడ పాల్గొన్నాడు. ఈ వీళ్ళు పాండవులు కౌరవుల ఏదైతే ఆటలాడారో అక్కడ కూడా పాల్గొన్నాడు. అప్పుడు పరశురాముడు ఏం చేశాడు, నీకు ఎప్పుడైతే ఈ విద్యలు అవసరం పడతాయో అప్పుడు నీకు ఆ మంత్రాలు కూడా గుర్తురావు. అందుకే కదా మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోవాల్సి వచ్చింది. మనం అనుకుందాం, సరే కర్ణుడికి ఆ శాపం పరశురాముడు ఇవ్వలేదనుకుందాం, అప్పుడు చిరంజీవిగా ఎవరుంటారు చెప్పండి? కర్ణుడే మిగులుతాడు. ఇన్ఫ్యాక్ట్ పాండవులు అవతారం చాలించి ఇంద్రుడిలో కలిసిపోయినా కూడా కర్ణుడు బతికే ఉంటాడు అప్పటికి కూడా. ఎందుకు? కవచకుండలాల నుంచి అమృతం స్రవిస్తూనే ఉంటుంది ఎప్పటికీ. కర్ణుడికి అసలు మరణం లేదు. సో దుర్యోధనుడు చచ్చిపోయాడు, 100 మంది కౌరవులు చచ్చిపోయారు, పాండవులు కూడా నశించిపోతారు, ఇప్పటికీ కూడా కర్ణుడు బతికే ఉండేవాడు. ఓకే. సో అలా ఉండొద్దంటే ఏం చేయాలి? పరశురాముడి శాపం పెట్టాలి. ఇంద్రుడు వచ్చి ఆ కవచ కుండలాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే దుర్యోధనుడు బతికున్నాడు, అధర్మం పెట్టరేగిపోతుంది. కర్ణుడు బతికున్నాడు, దుర్యోధనుడు చనిపోయాడు అంటే కర్ణుడికి అవమానం అది. ఓకే. ఎందుకంటే కర్ణుడిని చేరదీసిందే దుర్యోధనుడు. అవును. సో దుర్యోధనుడి ముందే కర్ణుడు చనిపోవాలి. దట్ ఈస్ డెస్టినీ. ఓకే. కాబట్టి ఇంద్రుడు వచ్చి కవచ కుండలాన్ని తీసుకోవాలి. కాబట్టి కర్ణుడు చచ్చిపోతాడు. ఇంకోటి మీరు గమనించండి, కర్ణుడి దగ్గర శక్తి అనే అస్త్రం ఉంది. అవును. అది ఇంద్రుడే ఇచ్చాడు. అవును. అంత దాన కర్ణుడైతే బేరాలు ఎందుకు ఆడాలి? బేరాలాడి కవచ కుండలాన్ని ఇచ్చేశాడు. దానకర్ణుడైతే ఇంకేం అడగొద్దు, కానీ నాకు శక్తి కావాలని అడిగాడు. ఎందుకు? తన హోల్ పర్పస్ అర్జునుడిని చంపాలి. అందుకే కుంతీదేవి కూడా ఆమెతో మాట్లాడినప్పుడు, నేను పాండవులలో ఎవరిని జోలికి పోను, అర్జునుడిని మాత్రం చెప్తానంటాడు. ఓకే. మహాభారత యుద్ధంలో కూడా కర్ణుడు అనేక సార్లు అర్జునుడి ముందుకు వస్తాడు. శక్తి అనే ఆయుధం ఉందని కూడా గుర్తురాదు కర్ణుడికి. అది విధి. అది ఎప్పుడు గుర్తొస్తుంది? ఘటోత్కచుడు వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఘటోత్కచుడు నానా బీభత్సం చేసి అందరినీ చంపేస్తాడంటే అప్పుడు శక్తి ఉంది, అర్జునుడిని తరా చూసుకోవచ్చు, ఫస్ట్ ఘటోత్కచుడిని వేసేయాలి అంటే ఉన్న ఒక్క పవర్ కూడా విధి లాగేసింది. ఉన్న ఒక్క పవర్ని కూడా విధి లాగేసింది. శక్తి మళ్ళీ ఎట్లా ఉంది కండిషను? ఇంద్రుడు ఏం చెప్పాడు, శక్తిని నువ్వు ఒకటేసారి వాడతావు, నువ్వు వాడిన తర్వాత అది ఎవరి మీద ప్రయోగిస్తాడో వాడు మరణిస్తాడు. నెక్స్ట్ టైం అది ఇంకా ఉపయోగం రాదు, అది నా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఘటోత్కచుడు చచ్చిపోయాడు, శక్తి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కవచ కుండలాలు వెళ్ళిపోయినాయి, శక్తి లేదు. కర్ణుడు ఇంకా మరణించడానికి రెడీగా ఉన్నాడు. కర్ణుడు మరణించిన తర్వాతనే దుర్యోధనుడు మరణించాడు. లేకుంటే అసలు కర్ణుడికి మరణమే లేదు కదా. అంటే ఈ
అంటే ఇవన్నీ ఎలా నడుస్తాయి అంటే విధి ప్రకారం నడుస్తాయి. డెస్టినీ అంటాం దాన్ని. దాని ప్రకారమే జరుగుతుంది. రాముడు వాలిని చంపిన, సీతం బంగారు లేడీని కోరుకున్న, పరశురాముడు కర్ణుడికి శాపం పెట్టిన, లేదంటే సీతమ్మ దగ్గరికి 2 చిలుకలు వచ్చి అవి విడిపోయిన, ఇవన్నిటి వెనక కర్మ సిద్ధాంతం ఉంది. ఏది జరగాలో అది జరగక మానదు. దీనికి రకరకాల స్టోరీలు మీరు ఎన్ని చెప్పుకున్నా కర్మ సిద్ధాంతం బట్టి నడుస్తుంది. రేపొద్దున్న నేను తప్పు చేసినా అది నడుస్తుంది. ఇప్పుడు బైరీ నరేష్ అనేవాడు సీతమ్మను అయ్యప్ప స్వామిను తిట్టాడు, కర్మ సిద్ధాంతం. తర్వాత ఎవడో పోయి కొట్టాడు. కర్మ సిద్ధాంతం ఎక్కడైనా అప్లై అవుతుంది. సో అది అప్లై అవుతుంది. దాన్ని మనం లాజిక్గా చెప్పాలి కానీ రాముడు ఇట్లా చేశాడు కాబట్టి మంచివాడు కాదు, ఇలాంటి లాజిక్లు చెప్పడం అయితే సరైన పద్ధతి కాదు. ధన్యవాదాలు భాస్కర్ రాజు గారు, మాకు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. ఇదండి ప్రేక్షకులారా, మనకేంటంటే మరీ ముఖ్యంగా ఋగ్వేద సంహితలో మాత్రం ఫలానా దేవతని ప్రత్యేకంగా నిర్దిష్టంగా పరమాత్మ అని చెప్పబోయినప్పటికీ అనేక దేవతా శక్తుల గురించి ప్రస్తావించబడింది. కాబట్టి మన హైందవ్యంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. కొంతమందికి వేదాలు వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఉపనిషత్తులు కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి పురాణాలు కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు కనెక్ట్ అవ్వచ్చు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఋగ్వేదంలో ఏ దేవతా శక్తికి ఎవరు కనెక్ట్ అయినా, ఇంద్రశక్తికి కనెక్ట్ అయినా, విష్ణు శక్తి కనెక్ట్ అయినా, అటు శివుడు రుద్రుడి శక్తికి కనెక్ట్ అయినా, అగ్నిశక్తికి కనెక్ట్ అయినా, సూర్యనారాయణుడి శక్తికి కనెక్ట్ అయినా వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప దేవతా శక్తులు. ఎవరికి నచ్చిన దేవతని వాళ్ళు పూజించవచ్చు. ఇదే మన హిందుత్వంలో ఉన్న గొప్ప విషయం, మన భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను మనకి తెలియజేసినటువంటి భాస్కర్ రాజు గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడతో సెలవు తీసుకుంటాను. అయితే మీకు కూడా ఒకటి చెప్పాలి, అనేక విషయాలను అడిగి నా ద్వారా మన ప్రజలకి చేరవేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్నల ద్వారా అనేకమైన సందేహాలు ఏవైతే మన హిందూ సమాజానికి కానీ ఇతర సమాజాలకు ఉన్నాయో మీ ద్వారా నేను మన అందరికీ చెప్పగలిగినందుకు నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలి. సో ధన్యవాదాలు అమర్నాథ్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు భాస్కర్.